హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. నేను మీ విజయ్ సాధు. మందు పాత్రల లాంటి మాటలు దూసుకు వచ్చాయా? డైనమైట్లలా పేలే విమర్శలు బయటికి తన్నుకొచ్చాయా? నో డౌట్, ఫిక్స్ అయిపోండి. ఇది తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాల్సింది. కొన్నిసార్లు అత్యవసరంగా, మరికొన్నిసార్లు అనవసరంగా స్పందిస్తారనే విమర్శను, అపవాదును మోస్తున్నటువంటి అనిత గారితో ఈరోజు నా స్ట్రైట్ టాక్. అనిత గారు, వెల్కమ్ టు మైరా మీడియా, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. బాగా నవ్వుతున్నారు, విశాఖ క్యాపిటల్ వచ్చేసిన వల్ల? లేదు, ఇందాక మీ స్టార్టింగ్ నా గురించి ఇంట్రడ్యూసింగ్లో అది విని నవ్వొస్తుంది అనమాట. అదే దానికి నవ్వుకున్నాను. చూసిన వాళ్ళు ఇంకా తక్కువగా చెప్పానేమో అనుకుంటారు అనిత గారు. అందుకు నవ్వుతున్నాను. అంతకు మించి రాజధాని విషయం అయితే మాత్రం కాదు. యాక్చువల్గా రాజధానిని అమరావతి నుంచి ఎవరో మార్చలేరు అన్నారు అనిత గారు. అంచనాలు తలకిందులయ్యాయి, వైజాగ్కి క్యాపిటల్ వచ్చేస్తోంది. ఏంటి ఇప్పుడు? ఇప్పటికీ నేను అదే స్టాండ్ మీద ఉన్నాను. అమరావతి మార్చేది ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే మేము లీగల్గా చేసాం, రాజ్యాంగబద్ధంగా చేసాం, ప్రజాస్వామ్యబద్ధంగా చేసాం. అటువంటప్పుడు అమరావతిని మార్చే సత్తా అడుగుందండి. తీర్మానం పెట్టినప్పుడు అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి అని తీర్మానం పెట్టినప్పుడు ఇదే ప్రతిపక్ష నాయకుడు లేడా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు హోదాలో లేడా? ఆ రోజు తీర్మానం మీద ఆయన కూడా ఆమోదం పెట్టిన తర్వాత ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ మార్చడానికి ఆయనకి ఎవరు ఇచ్చారు రైట్? రాజులు మారినంత మాత్రాన రాజ్యాలు మారవండి. కాబట్టి అమరావతి అక్కడే ఉంటుంది, రాజధాని అక్కడే ఉంటుంది. న్యాయ పోరాటం చేస్తాం, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు జస్ట్ గవర్నర్ గారు ఆమోదం పొందింది అంతే. అది కూడా ఏంటంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఎవరిదైతే అధికారంలో ఉందో అధికారానికి తగ్గట్టుగా గవర్నర్ ముందుకెళ్ళడం అన్నది కామన్ థింగ్. కాకపోతే గవర్నర్ గారు కూడా దీని మీద కొంచెం ఆలోచించాల్సి వచ్చేది, ఉండుంటే బాగుండేదని నా ఉద్దేశం. సో ఆయన ఆలోచించలేదు. బట్ మాకు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ద్వారా అమరావతి ఎట్టి పరిస్థితుల్లో కదిపేదానికి లేదు, కదలదు కూడా. ఎవరైనా అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలి, వ్యాపించాలి అనుకుంటారు. కానీ టీడీపీ ఎందుకు కేవలం అమరావతి మీదే పట్టుపడుతుంది? అమరావతి మీద పట్టుపట్టడం కాదు, అన్ని దగ్గర బాగా అభివృద్ధి చేయాలి అనుకునేటప్పుడు 3 రాజధానులు 3 ముఖ్యమంత్రులను ఇస్తాడా ఈ ముఖ్యమంత్రి? 3 ముఖ్యమంత్రులు చేయమనండి, 3 అసెంబ్లీలు కట్టమనండి, 3 సచివాలయాలు కట్టమనండి. అప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుందో చూడమనండి. అంతే తప్పించి ఏదైనా ఒక కుటుంబానికి పెద్ద ఒక్కలే ఉంటారండి, మనిషికి ఒక పెద్ద ఉండడు. కాబట్టి ఒక కుటుంబం పద్ధతే ఒక రాష్ట్రానికి కూడా పెద్ద ఒక్కలే ఉంటారు. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో, ఇన్ని రాష్ట్రాల్లోనే ఎక్కడా కూడా ఎందుకు ఈ 3 రాజధానుల ప్రస్తావన రాలేదు? ఎంతమంది రాజకీయ నాయకులు కానీ అతీతుడేం కాదు కదా ఈ ముఖ్యమంత్రి. అటువంటప్పుడు ఎందుకు రాకూడదు? సో ఇప్పుడు ఇది కేవలం వైజాగ్లో వాళ్ళ భూముల తాలూకా పరపతి పెంచుకోవటానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి, అన్నిటికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి మీద అక్కసు. అమరావతి అనగానే చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా గుర్తొస్తారు. ఎందుకంటే అమరావతిని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. అమరావతి అనగానే ఫస్ట్ నేమ్ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. సో చంద్రబాబు నాయుడు గారు నేమ్ వినపడకూడదు అనుకున్నారు కాబట్టి అక్కడున్న రైతులందరికీ అన్యాయం చేసి వికేంద్రీకరణ పేరు చెప్పుకొని 3 రాజధానులకు తెరలేపారు. దాట్స్ ఇట్. వైజాగ్ క్యాపిటల్ అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు భూములు సంపాదించుకున్నారని మీరు అంటున్నారు. అమరావతిని కూడా మీరు ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కదా, మీరెందుకు అక్కడ భూములు ఉన్నారని అనుకోకూడదు? క్యాల్కులేషన్స్ చేసుకుందాం. నేను యాజ్ పర్ రికార్డెడ్గానే నేను ఏదైనా మాట్లాడతాను. ఇప్పుడు 32% దళితులు ఉన్నారండి అమరావతిలో, అరౌండ్ 18% కమ్మ ఉన్నారు, అరౌండ్ 16% రెడ్డి ఉన్నారు, 2% బ్రాహ్మిన్ ఉన్నారు, బీసీలు మైనార్టీస్ కలిపి ఓవరాల్గా 19% ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఎస్టాబ్లిష్డ్. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే అక్కడ భూములు ఉన్నాయనడానికి లేదు. బట్ వైజాగ్లో చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇదే రెడ్డికి సంబంధించి, మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ల్యాండ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఇక్కడ రాజధాని వస్తుందేమోనని చెప్పి ముందుగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేసి ఇక్కడ భూముల రేట్లు పెంచి సామాన్యులకి కూడా అందుబాటులో లేని విధంగా తయారు చేశారు. నేనేమంటానంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, మరి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి అన్న విషయం తీర్మానం పెట్టినప్పుడు గుర్తులేదా జగన్మోహన్ రెడ్డికి? మరి ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారు? ఇప్పుడు మేమేమంటామంటే నువ్వు అబ్జెక్షన్ పెట్టాలనుకుంటే ఆ రోజే పెట్టాలి కదా. వికేంద్రీకరణ అప్పుడు జరగాలి అనుకుని ఉంటే అప్పుడే పెట్టాలి కదా. అప్పుడు నీకు ఒక రైట్ వే ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది, ప్రతిపక్ష నాయకుడివి, ప్రతిపక్ష నాయకుడి హోదాలో నీకు చెప్పే హక్కు ఉంది. నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పకుండా ఓకే చెప్పేసి ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ దీన్ని ఎందుకు ఇంత ముక్కలు చేయడానికి ట్రై చేస్తున్నావు? సో దానికి మాకు సమాధానం కావాలి. మోర్ ఓవర్ ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మారుతుందేమోనని ఎలక్షన్ టైంలో చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడ్డారు, అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా భయపడ్డారు. ఇదే రోజా గారు, అక్కడ నాల రామకృష్ణారెడ్డి, అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్, ఐ థింక్ వసంత కృష్ణ ప్రసాద్ అనుకుంటా, ఆయన వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోని రాజధాని అన్నది మారదు, మారడానికి ఒప్పుకోము,
మారవు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గృహప్రవేశం టైంలో చాలామంది అప్పట్లో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడారు. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? దీనికి నైతిక బాధ్యత వహించి వాళ్ళు రాజీనామా చేస్తారా? సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అమరావతిలో. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎట్టి పరిస్థితుల్లోని కూడా నా ఉద్దేశం ప్రకారం మారదు. అమరావతి ఉద్యమం, రాజధాని రణం ఏదైతే ఉందో 29 గ్రామాల ప్రజల మీద, రైతుల మీద టీడీపీకి ప్రేమ కాదు. అక్కడికి వచ్చి ఉద్యమం చేసిన ఏ టీడీపీ నేత అయినా కూడా చంద్రబాబు ప్రోద్బలంతోనే, ఇంకా చెప్పాలంటే బెదిరింపులతోనే, ఒత్తిడితోనే అనేటువంటి ఒక విమర్శ ఉంది. నిజంగా అలాంటిది ఏమైనా జరిగిందంటే? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒత్తిడి తీసుకొస్తారు? చంద్రబాబు నాయుడు గారికి బెదిరించాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిది బెదిరింపు రాజకీయం కాదు. చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయం చేయలేదు. ఈరోజు నిజంగా కక్షపూరిత రాజకీయం కానీ, బెదిరింపు రాజకీయం కానీ చంద్రబాబు నాయుడు గారు చేసుంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేవాళ్ళ? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి అవసరం? ఈరోజు రాజధాని అన్నది అందరూ ఆమోదించాం. 175 మంది నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఆమోదించారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ, అధికార పక్షంలో ఉన్నవారు కానీ, ముఖ్యంగా మనల్ని నమ్మి 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు. అంటే ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కొక్కరికి అరెకరం, పావు ఎకరం, ఎకరం, అలాగా 100 మీద ఎకరాస్ ఉన్న వాళ్ళు చాలా ఫింగర్ టిప్స్ మీద ఉంటారు వాళ్ళు. అంతమంది రైతులు ముందుకొచ్చి రాజధానికి వాళ్ళ భూముల్ని ఇచ్చి ఉన్నప్పుడు వాళ్ళందరికీ అన్యాయం చేయాల్సిన అవసరం ఏంటి ఈరోజు? అందులో చంద్రబాబు నాయుడు గారు మీకు ఎక్కడ కనిపించారో నాకైతే అర్థం కావట్లే. ఇందాక మీరే అన్నారు, అమరావతిని నాశనం చేయటం అంటే చంద్రబాబు గారిని కిల్ చేయటమే, ఆయన ఆశయాన్ని కిల్ చేయటమే అని చెప్పి. మరి అటువంటప్పుడు చంద్రబాబు గారి ఆశయం కేవలం అమరావతి పైన ఎందుకు? అన్ని ప్రాంతాల మీద కూడా ఉండొచ్చు కదా. మా రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు ఒక క్యాపిటల్ కావాలి. మీరు అబ్జర్వ్ చేయండి, కొత్త రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. కొత్త రాష్ట్రం తెలంగాణ. తెలంగాణకి క్యాపిటల్ ఉంది హైదరాబాద్, వెల్ ఎస్టాబ్లిష్డ్. కానీ ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు. ఆ క్యాపిటల్ నిర్మించుకునే కార్యక్రమంలో మనందరం కూడా తీర్మానం పెట్టుకొని అందరూ ఆమోదం పొంది ప్రజలందరూ ముందుకొచ్చి మాకు కూడా ఒక రాజధాని కావాలని కలలు కానీ ఆ రాజధానికి శ్రీకారం చుట్టేదానికి ముందుకొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ టైంలో వచ్చి శంకుస్థాపన చేస్తే దానికి అక్కడ ఈరోజు సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ ఇవన్నీ అక్కడి నుంచి మనం రన్ చేసుకుంటుంటే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ప్లేస్ని వదిలేసి కొన్ని వేల కోట్లని ఈరోజు భూస్థాపితం చేసేసి ఇక్కడికి వచ్చి 3 రాజధానులు ఎలా డెవలప్ చేస్తారు? ఈ సంవత్సర కాలంలోనే నువ్వు వెల్ఫేర్ ఇవ్వడానికి 1000 కోట్లు అప్పు చేస్తున్నావు అనకూడదు. కానీ అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకు భోజనం పెట్టలేనోడు 3 రాజధానులు ఏం కడతాడండి? పేదోడికి 5 రూపాయలకు భోజనం పెట్టగలుగుతున్నాడు అన్నా క్యాంటీన్లో, ఎందుకు అన్నా క్యాంటీన్లు మూసుకొని కూర్చున్నాడు? అటువంటిది 3 రాజధానులు కట్టేస్తారంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు ఇదే బడ్జెట్ ఏది? సో మెనీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, సో మెనీ క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి జనాల్లో. సో వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పుకోగలగాలి. ఈరోజు అనకూడదు కానీ బంగారుపాలెంలో తీసుకొచ్చి రాజధాని ఇచ్చి నువ్వు డెవలప్ చేసుకోవయ్యా అని చెప్పిస్తే నేలమట్టం చేయడానికి మూర్ఖుడు. నిజంగా చెప్పాలంటే అది మూర్ఖత్వంతో కూడిన నిర్ణయాలు తప్పించి అంతకుమించి వేరేది. 3 రాజధానుల పైన టీడీపీకి, ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఎలాంటి నమ్మకం లేదు. కానీ ఎక్కడైతే 3 రాజధానులు ప్రతిపాదించారో ఆ ప్రాంత ప్రజలకు విపరీతమైన నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. అందుకే వైజాగ్లో కానీ, కర్నూలులో కానీ ప్రతిపక్షాలు చెప్తున్నంతగా వ్యతిరేకత రాలేదు అనేటువంటిది వైసీపీ కామెంట్. మీరు ఆఫ్ ద రికార్డ్ ఎవరినైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడగండి, ఇన్ ద రికార్డ్ మిగతా పార్టీ వాళ్ళందరినీ, పార్టీ వాళ్ళు కాదండి, కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళండి. పార్టీ ఎంత ఉంటుందండి? 5 కోట్ల మంది జనాభాలో మహా అయితే మేము పార్టీల వాళ్ళందరూ 175 మంది ఎమ్మెల్యేస్ ఉంటారు. మాలాంటి లీడర్స్ ఇంకో 1000 మంది వేసుకోండి, 2000 మంది వేసుకోండి. 2000 మంది ఒపీనియన్ కాదు. ఈరోజు సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తాడంటే నాకు ఒక ఉద్యోగం దొరుకుతుందా, ఆ ఉద్యోగానికి తగ్గ ఒక అద్దెలు దొరుకుతుందా, ఆ ఇద్దింట్లో నేను సుఖంగా ఉండగలుగుతున్నానా లేదా, బయటకు వెళ్తే ప్రశాంతంగా వెళ్ళి నేను ఇంటికి వస్తున్నానా లేదా, నా పిల్లడు స్కూల్కి వెళ్తే ప్రశాంతంగా ఇంటికి వస్తున్నాడా లేదా, సాయంత్రం వేసరికి నా కుటుంబంతో నేను ప్రశాంతంగా ఉన్నానా లేదా, ఇది మధ్యతరగతి వాడు కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఆలోచించేది. అటువంటి ఆ ఆలోచన ఉన్నవాడు ఈరోజు రాజధాని అనేసరికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏ రాజకీయం తీసుకొస్తారో తెలియదు, ఎలాంటి కొట్లాట్లు జరుగుతాయో తెలియదు, ఎటువంటి రౌడీ రాజకీయం తీసుకొస్తారో తెలియదు. ఆల్రెడీ దాని బేసస్ చేసుకొని అప్పట్లో విజయమ్మ గారు ఇక్కడ 2014లో ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎప్పుడైతే కడప రెడ్లందరూ కూడా ఈ లుంగి పంచులన్నీ దిగినాయో ఆటోమేటిక్గా భయపడ్డారు వైజాగ్ ప్రజలు. విజయమ్మ గారి మీద ఏం కోపం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం కాదు, కేవలం కడప రాజకీయం ఇక్కడ తీసుకొచ్చి పెడతారు ఒకే ఒక కాన్సెప్ట్. టీడీపీ వాళ్ళు చాలా మంది చేసేటువంటి కామెంట్, మాట్లాడితే పులివెంద రౌడీలు అంటారు, లేకపోతే కడప రాజకీయం అంటే ఇది నిజంగా ఒక ప్రాంతాన్ని, ఆ ప్రాంత కల్చర్ని కించపరిచినట్లు అనిపించినట్లేదు. ఇప్పుడు ఫ్యాక్షన్, ఇప్పుడు నేను అది కించపరచడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తామంటే మీకు ఎలా చెప్పాలి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి. ఇప్పుడు కడప అనేసరికి ఏమండి సినిమాల్లోని
కడప బాంబు అంటాం, కడప రెడ్లు అంటారు సినిమాల్లో. వాళ్ళందరినీ కించపరిచినట్ట సినిమా వాళ్ళందరూ? అది వన్ టైప్ ఆఫ్ ఆ ఫ్యాక్షనిజంకి ఒక నేమ్ అనేసరికి కడప, కర్నూలు ఇవి ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలుస్తుంది. అంటే కడప పులివెందుల రాజకీయం, కడప రెడ్ల రాజకీయం కాదు, ఆ కుటుంబాల తాలూకా కల్చర్ అలాంటిది. ఇంతకుముందు వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా హత్య రాజకీయాలే. ఆ హత్య రాజకీయాల్లోనే ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలయ్యారో మనకే తెలుసు. పరిటాల రవి గారి దగ్గర నుంచి చూసుకుంటే చాలామందిని మనం చూసుకోవచ్చు. సో ఆ ఫ్యాక్షన్ రాజకీయం ఏదైతే అటువైపు ఉన్నారో వాళ్ళ టైప్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, వైజాగ్ అంటే ఈ కోస్టల్ ఈస్ట్ వెస్ట్ వైజాగ్ ఇటువైపు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సడన్గా మనం ఇలా డాష్ ఇచ్చుకున్నాం అనుకోండి, అయ్యా కొంచెం చూసుకుని వెళ్ళరాదమ్మా, ఇది మన వర్డింగ్. అటువైపు వర్డింగ్ అలా ఉండదు. ముందు దిగి లాగా ఒకటి పీకి, ఏం కళ్ళు కనబడట్లేదా, ఇంట్లో చెప్పొచ్చినావా లేదా అని చెప్పి నువ్వు బయట దిగి అని చెప్పి ఈ కల్చర్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఉంటాయి. సో ఆ కల్చర్కి ఇక్కడ భయపడతారు. ఇక్కడ మాకేంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాం, వెరీ సాఫ్ట్గా ఉంటాం. అంటే నిజంగా వాడు వచ్చా మాటతోనే సరిపెట్టేస్తాం, చేతల వరకు రారు ఇక్కడ. సో మీరు అబ్జర్వ్ చేయండి, అటువైపు కానీ ఇటువైపు హత్యలు జరగడం అని, గోట్లాట్లు జరగడం అని, కొట్టుకోవడం అని ఇటువైపు చాలా తక్కువగా ఉంటాయి. సో దట్స్ వై నేను దాని గురించి స్పెసిఫికేషన్ పెట్టాను. కానీ ఒక్క ప్రాంతం వాళ్ళని నేను కించపరచడం కాదు, అందులోని కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ మేజర్ పర్సెంటేజ్ అటువైపు ఉంటుంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. మీరు చెప్తున్న దాని ప్రకారమే నిజంగా వైజాగ్లో కానీ కర్నూలులో కానీ రాజధానుల పట్ల వ్యతిరేకత, రాబోయేటువంటి రోజుల్లో అనేక ఉత్పాతాలు జరుగుతాయనేటువంటి దానిపైన భయం కనుక ఉంటే 3 రాజధానుల ప్రకటనకి వ్యతిరేకంగా ఎక్కడా కూడా ఒక నిరసన, ఒక పెద్ద ఉద్యమం జరిగినటువంటి దాఖలా లేదు. టీడీపీ ఫెయిల్ అయినట్లు కదా మరి ఇక్కడ? ఎవరు చేస్తారు? మీరు అబ్జర్వ్ చేయండి, ఏ నిరసన అయినా, ఏ దీక్ష అయినా వెనకాతల రాజకీయాలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉండి ముందుకు నడిపించేటప్పుడు దీక్షలు, ధర్నాలు ఇవి జరుగుతాయి. ఈ రోజుల్లో పరిస్థితి ఎలా అయిపోయిందంటే, కామన్ పీపుల్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మనకెందుకులే, వస్తుందా భయపడతాం, వస్తే ఒక నమస్కారం పెట్టి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు, రాకపోతే అమ్మయ్య అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉద్యమాలు అలాగని ఇప్పుడు సంబరాలు జరిగినాయా? మీరు వైజాగ్లోనే ఉన్నారు కదా, ఈరోజు సంబరాలు చూసారు ఎక్కడైనా? లేదు, చూడలేదు. మరి సంబరాలు ఎందుకు జరగలేదు? అందుకు అంటే ఒప్పుకోవట్లేదు అంటే ధర్నాలు చేయని వాళ్ళు ఒప్పుకుంటే సంబరాలు చేసుకోవాలి కదా. మరి సంబరాలు కూడా కనిపించట్లేదు వైజాగ్, నిరసనలు కూడా లేవు కదా. నేను అదే అంటున్నాను, న్యూట్రల్గా ఉన్నారు పీపుల్, ఏం జరుగుతుందో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడైనా ప్రజల తాలూకా మైండ్ సెట్ ఎక్కడ తెలుస్తుంది అంటే ఓటు బ్యాంక్లో తెలుస్తుందండి. అంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు నోరిప్పరు. మనం చేసిన ప్రతి పనికి పర్యవసానం ఎక్కడ తగులుతుంది అంటే అక్కడే తగిలిద్ది. సో దానికి మనం వేచి చూడాల్సిందే. బట్ మాకున్న ప్లాట్ఫామ్స్ మీద మేము ప్రజాప్రతినిధులుగా మాట్లాడాలి కాబట్టి మేము మాట్లాడతాం బయటకు. అమరావతి రైతుల ఉద్యమంలో, రాజధాని రణంలో అనిత ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యారు, ఓవర్గా ఎక్స్పోజ్ అయ్యారు అనేటువంటి కామెంట్ సోషల్ మీడియాలో ఆ మధ్య బలంగా వినిపించింది. ముఖ్యంగా మీరు అక్కడికి వెళ్ళి దళిత్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు అనేటువంటిది ఒక కామెంట్ ఉంది అనిత గారు. ఎందుకని అట్లా ఆ కామెంట్ ఎందుకు వచ్చింది అసలు? దళిత్ పాలిటిక్స్ అనిత వెళ్తేనే దళిత్ అని నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత క్యాస్ట్ ఏంటి? ఓకే, నేను మహిళా అధ్యక్షురాలని, మహిళలకి సంబంధించి అక్కడ అమరావతిలో మహిళా రైతులందరూ కూడా బయటకు వచ్చి ధర్నాలు చేస్తుంటే ఒక మహిళా అధ్యక్షురాలిగా, ఒక పార్టీకి సంబంధించిన మహిళా అధ్యక్షురాలిగా నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం చెప్పడంతో పాటు వాళ్ళతో కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఫస్ట్ విషయం. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక వైజాగ్ సంబంధించిన వ్యక్తిగా వాళ్ళకి భరోసా ఇస్తున్నా, మీరు ఇబ్బంది పడొద్దు, మీ రాజధాని ఇక్కడే ఉంటుంది అని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వాలి నేను. సో అక్కడికి భరోసా ఇవ్వడానికి వెళ్ళిన, అక్కడ దళిత రాజకీయం ఏముంది? నేను లేడీస్తో కలిసి ధర్నాలకు కూర్చున్నాను, లేడీస్తో కలిసి జేఏసీలో కూర్చున్నాను తప్పించి అక్కడికి వెళ్ళి ఎస్సీలకు సంబంధించిన బీసీలకు సంబంధించి క్యాస్ట్ వైజ్ పాలిటిక్స్లో నేను ఎక్కడ కూడా, క్యాస్ట్ వైజ్ శిబిరాల్లో నేను ఎక్కడ కూడా కూర్చోలేదే. ఒకటి ఫస్ట్ విషయం. రెండో విషయం, అక్కడ ఇంతమంది దళితులు చాలామంది చనిపోయారు, ఏ రోజైనా వాళ్ళకి సంఘీభావంగా నేను వెళ్ళానా? ఏ రోజైనా వాళ్ళకి దండేసి అక్కడ ఏమైనా ధర్నాలు చేసి వచ్చానా నేను? దట్స్ బిలాంగ్స్ టు దళిత కాన్షియన్సీ. అక్కడ ఎక్కువ మంది దళితులే ఉంటారు, అది సింపుల్ లాజిక్. ఆటోమేటిక్గా వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడినంత మాత్రం దళిత పాలిటిక్స్ ఎందుకు అవుతుంది? కానీ బాపట్ల నిజంగా ఇంకోటి చెప్తున్నానండి, దళితులే గనక నిజంగా పాలిటిక్స్ చేయాలి అనుకుంటే గనక ఇలా ఉండదు పరిస్థితి. అది మర్చిపోతున్నారు, మాట్లాడితే దళిత పాలిటిక్స్, దళితులందరూ ఇది అవుతున్నారు, అది ద టైప్ ఆఫ్ రూమర్ అన్నది జస్ట్ రూమర్. కానీ బాపట్ల ఎంపీ సురేష్ పైన కారం పొట్లాలతో దాడి చేసినటువంటి దానికి సూత్రధారి మీరే స్కెచ్ వేశారు, మీరే ప్రోద్బలం చేశారు. విషయం ఏంటంటే, అసలు
ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏంటంటే చాలామంది 2-3 సార్లు నేను అది విన్నా. నేనేదో అసలు నేను వైజాగ్లో ఉన్నాను దట్ డే, నేను అసలు లేను ఆ రోజు. ఫస్ట్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కడుపు మండితే కారం ఏంటి ఏమైనా జల్లుతారు అంటే చల్లించారు మీరు. జల్లించారని మేము ఎందుకు అనుకోవాలి? నిజంగా నేను కారం నేను స్కెచ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? 4-5 ఆడాలతో పోదు, అర్థమైందా? 4-5 ఆడవాళ్ళు దీంట్లోంచి తీసి కారాలు జల్లుతున్నట్టున్నారు. మేము కనుక ఫుల్ ఫ్లెజ్డ్గా మైండ్ పెట్టి స్కెచ్ చేస్తే వేరేగా ఉంటుంది. మేమెందుకండి స్కెచ్ చేస్తాం? మాకంత అవసరం ఏంటండి? నందిగామ సురేష్ రేపు పొద్దున్న ఎంపీ అవ్వమని అప్పుడు చూద్దాం, ఇప్పుడు కాదు. ఒకసారి ఎంపీ అయిపోయిన తర్వాత ఎవరైనా ఇలాగే మాట్లాడతారు, తర్వాత ఎంపీ అయినాయండి అప్పుడు నేను వచ్చి సలాం కొడతాను. టీడీపీలో అనిత గారికి ఇవ్వాల్సిన దానికన్నా కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేటువంటిది పార్టీలోని చాలామంది చెవులు కొరుకుంటున్నారు. అనిత గారు ఎందుకు మీ మీద అంత అసంతృప్తి అందరి మందికి? అసంతృప్తి అది అంతే కదా, అంటే చెవులు అక్కసు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసారా చంద్రబాబు గారు అనితకి అంటే ఏ రకంగా? తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కానీ లేదంటే కనుక ఎమ్మెల్యే టికెట్ కానీ మీ కెరియర్ చాలా పొలిటికల్ స్పాన్ చాలా తక్కువ కదా, మహా అయితే 7 ఏళ్ళు. ఎన్నాళ్ళ నుంచో మోస్తున్నటువంటి క్యాడర్ కన్నా కూడా మిగతా వాళ్ళకన్నా కూడా మీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేటువంటిది ఒక ఎక్కడో దాన్ని ఎలా చెప్పాలి, కుళ్ళుపోతాను అనుకోవచ్చు. ఎందుకని మీ మీద అంతా? ఏమో నాకు తెలిసి ఈ రోజు వరకు అనితకి ఇస్తేది బెటర్. అంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదు, మహిళా పార్టీ అధ్యక్షురాలుగా తెలుగు మహిళా అధ్యక్షురాలకు ఇచ్చినప్పుడు ఒక్కరి నోటి నుంచి కూడా ఏదైనా వ్యతిరేకత వస్తుందేమో, అసమ్మతి వస్తుందేమో అని వెయిట్ చేశా. బై గాడ్స్ గ్రేస్ ప్రతి ఒక్కరు కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. సో నాకు అక్కడెక్కడ కులిపోతానో కనిపించలేదు ఫస్ట్ విషయం. సెకండ్ వన్, నాకు సీటు విషయంలో నేను రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఎమ్మెల్యేని, నాకెవరు పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు. అందువల్ల నన్ను పోటీగా అనుకోరండి పార్టీలో కూడా. మీరు అంటే మీకు ఏదో రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుందేమో తప్ప తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల టైప్లో నన్ను చూసుకుంటారు. నెక్స్ట్ ఎవరు ఏదైనా ఉన్న ఇష్యూ ఉన్నా షేర్ చేసుకుంటారు. నాకు తెలిసి దట్ టైప్ ఆఫ్ మీరన్న కుళ్ళు అది ఎక్కడ కనిపించలే నాకు మా తెలుగుదేశం పార్టీలో. అనిత గారికి ఇప్పటివరకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత సమర్థతకు పట్టిన పట్టం అనుకోవచ్చా, విధేయతకు వచ్చినటువంటి అదృష్టం అనుకోవచ్చా? ఏమనుకుంటారు? సమర్థతతో కూడిన విధేయత. ఒక మాటలో తేల్చేశారు. దట్స్ ఇట్. కాస్త ఎలాబరేట్ చేసి చెప్పాలంటే నాకు పార్టీ అంటే పిచ్చి. ఫస్ట్ థింగ్ పాలిటిక్స్ అంటే ప్యాషన్. ఏదైనా మనకి ఒక ప్రొఫెషన్ మీద ప్యాషన్ ఉంటేనే చేయగలం. ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీ ప్రొఫెషన్లో మీకు ఆ ప్యాషన్ ఉంటేనే మీరు ఇంకొంచెం షైన్ అప్ చేసుకోగలరు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అట్ ద సేమ్ నాకు అంతే, పాలిటిక్స్ అంటే వన్ ఆఫ్ ద ప్యాషన్ నాకు. చంద్రబాబు నాయుడు గారు అంటే అమితమైన గౌరవం నాకు. ఆయన అనిత ఇది చెయ్యి అంటే నేను చేసేస్తా. అంత నాకు ఒక రకంగా చెప్పాలంటే హీఈస్ వన్ ఆఫ్ ద గాడ్ ఫాదర్ టు మీ. చాలా మందికి అర్థం కానటువంటిది ఇదే, చంద్రబాబు గారి మీద ఈగ వాళ్ళనివ్వరు అనిత, లోకేష్ బాబు గారిని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వరు అంటారు. ఎందుకంత విధేయత ఇన్ ద సెన్స్ వాళ్ళు మా నాయకుడు అండి, ఆయన ఉంటేనే నేను ఉన్నాను ఈరోజు. లేకపోతే అనిత ఒక సామాన్య టీచర్, ఓకే అదే చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకొని ఒక 2-వీలర్ మీద వెళ్ళి స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకుని అమ్మాయిని ఈరోజు బయటకు వచ్చి ఇన్ని రాజకీయాల మీద నేను మాట్లాడగలుగుతున్నాను. నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. పాయకరపేట లాంటి నియోజకవర్గానికి కొత్తగా వచ్చినప్పటికీ కూడా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. రెండోసారి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈరోజు ఇంత ఇచ్చారంటే దిస్ ఇస్ బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. నేను బేస్ని ఎందుకు వదులుకుంటాను? బేస్ని ఏ రోజు కూడా మనం వీకెండ్ చేసుకోకూడదు. దట్స్ మై పాలసీ. కానీ అనిత గారికి వచ్చినటువంటి ప్రాధాన్యత, అనిత గారు చెప్పేటువంటి విధేయత కేవలం దళిత్ కార్డులో భాగంగానే అనిత గారిని ముందుకు తోసి టీడీపీ అధినాయకత్వం పండగ చేసుకుంటుంది అనేటువంటి ఇంకొక కామెంట్ కూడా. మీకు నేను క్వశ్చన్ అడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు దళిత్ కార్డు ఉపయోగించుకొని అనితను ఉపయోగించుకున్న ఒక 2 సందర్భాలు చెప్పండి. సందర్భాలు చెప్పలేకపోవచ్చు కానీ వ్యక్తులు చెప్తాను. మోత్కుపల్లి గారి మీద కూడా అదే కామెంట్ ఉంది. అలాగే మాజీ మంత్రి జవహర్ గారి మీద కూడా అదే కామెంట్గా ఉంది. అనిత గారిని కూడా ముందుకు పెట్టి అలాగే అధికార పార్టీ మీద దాడి చేస్తే ముందుకు పెట్టి ఏ విషయంలో ఇండివిజువల్గా దాడి చేయించారో చెప్పండి. అటాక్ మీన్స్ నాట్ పర్సనల్ అటాక్, వర్బల్ అటాక్. ఐ మీన్ అటాక్ ఇన్ ద సెన్స్ కత్తి కటారాలు పట్టుకుని కాదండి బాబు, ఓరల్ అటాక్. నేను మహిళా అధ్యక్షురాలండి. మహిళలకు సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా నేను మాట్లాడాలి నేను. అదర్వైజ్ నేను ఎందుకు మహిళా అధ్యక్షురాలుగా ఇంకో సమ్మెక్స్ ఇవ్వచ్చు కదా. మాట్లాడాలి అనుకునేటప్పుడు మాట్లాడినప్పుడు అనిత మీరు దళిత కార్డ్ అని, అనిత దళితురాలు కాబట్టి దళిత కార్డ్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఏ పొజిషన్, నేను మహిళలందరికీ ఈరోజు అధ్యక్షురాలని, బై గాడ్స్ గ్రేస్ తెలుగు మహిళల అధ్యక్షురాలని అంటే
దళిత మహిళలకు మాత్రమే కాదు, అది మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఎందుకు ఈ లాజిక్ మీ వరకు ఇలా మాట్లాడుకుంటున్నారంటే, ఈ మధ్యన జరిగిన సంఘటనలన్నీ దళితుల మీద జరిగినాయి. సో అనిత మాట్లాడేసరికి దళిత కాబట్టి దళిత యాక్ట్ కింద తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఓవరాల్గా ఒక నన్ను ముందు పెట్టి ఆడించాల్సిన అవసరం లేదు. ఏమండి, నన్ను ముందు ఎంతమంది దళిత లీడర్లు ఉన్నారండి? అనిత ఒక్కరితే లేదు, అక్కడ చాలామంది ఉన్నారు. కానీ అందరికీ అనిత గారి లాగా వాయిస్ ఉండకూడదు. ఎందుకు లేదు? అందరి దగ్గర నేర్చుకున్నదే అనిత కూడా, చిన్నగా నేర్చుకుంటున్నాను. ఇంకా ఈ మధ్యన వచ్చిన మీ స్థాయిలో ఎక్స్ప్లోజన్, మీ స్థాయిలో ఎక్స్ప్లోజివ్ అటాక్స్ ఉండవుగా. అది నా అదృష్టం మీ మీడియా వాళ్ళ తాలూకా చిన్న బ్లెస్సింగ్స్ అంతే. లేకపోతే మీడియా ఏం చేస్తుంది అంట గారు మీ దగ్గర లేకపోతే? అలా ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, అందరూ కూడా అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ. నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చారు కాబట్టి ఆ ఎక్స్పోజర్ వచ్చింది నాకు. నేను అది యూటిలైజ్ చేసుకోవాలనుకుంటాను కాబట్టి ఇంకొంచెం కష్టపడతా. దట్స్ ఇట్, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇంకొకటి అంటారా, ఎక్కడైనా నాకున్న నేచర్ కాబట్టి ఎక్కడైనా కొంచెం ఇబ్బంది కలుగుతుంది, అన్యాయం జరుగుతుంది అనుకుంటే మాత్రం చెప్పినా చెప్పకపోయినా స్పందిస్తాను నేను. అది నా బాధ్యతగా నేను అనుకుంటా. సో అందువల్ల కొంతమంది కొంచెం ఆ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడతారు. అసలు పాలిటిక్స్లోకి వస్తాను అని చెప్పి అనుకున్నారా అనిత గారు? మీ ఫస్ట్ నుంచి కూడా రావాలని చెప్పి డిసైడ్ అయ్యారా? చెప్పాను కదా, నేను ఓపెన్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ చేసేదాన్ని లాస్ట్, అంటే టీచర్ తర్వాత ఓపెన్ స్కూల్స్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కింద వచ్చాను. అంటే నేను వైజాగ్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో బషీర్బాగ్లో మాకు ఆఫీస్ ఉండేది. బషీర్బాగ్కి వెళ్ళాలంటే మనం అసెంబ్లీ మీదుగానే వెళ్ళాలి. నేను ట్రైన్ ఆర్ ఫ్లైట్ ఏదైనా దిగి అటువైపు వెళ్తున్నప్పుడు అసెంబ్లీ వైపు చూసుకొని అనుకునేదాన్ని అనమాట. ఇలాగే ఇదే స్టైల్లో అనుకునేదాన్ని, ఇలాగ అనుకునేదాన్ని. ఎప్పటికైనా ఇదే అసెంబ్లీ నుంచి అధ్యక్ష అనాలి అనుకునేదాన్ని. ఎక్కడ తదాస్తు దేవత తదాస్తు అన్నారో తెలియదు కానీ అనేసాను. ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం మీరు అనుకున్నటువంటి కళ నెరవేరిన మైక్ పట్టుకుని అధ్యక్ష అనేటప్పుడు? నిజం, ఒక నిమిషం నేను ఆగా. నాకు తెలిసి ఒక 20 seconds అధ్యక్ష అన్న తర్వాత ఆగా. ఫస్ట్ క్వశ్చన్ కూడా గుర్తుంది, భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడాను నేను. ఫస్ట్ క్వశ్చన్ కూడా అది బాగా గుర్తుంది ఆ రోజు. దెన్ ఐఎమ్ సో హ్యాపీ. ఏదో అంటే నేను అనుకున్నది సాధించాను, అనుకున్న దీన్ని నిలబెట్టుకోవాలి అని మాత్రం అనుకున్నా. సో ఆ రకంగానే కష్టపడుతున్నా దట్ డే ఆన్వర్డ్స్ ఈ రోజు వరకు కూడా. ఇప్పటి వరకైనా కూడా పాలిటిక్స్లోకి రావాలనుకునేది మీ కళ. పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చానరా బాబు అని చెప్పి ఒంటరిగా కూర్చొని బాధపడే సందర్భాలు ఉన్నాయి? అంటే ఎందుకు వచ్చానరా బాబు అనుకున్న సందర్భాలు అయితే 1-2 సందర్భాల్లో నేను చాలా ప్యానిక్ అయ్యాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మరీ పర్సనల్గా మాట్లాడతారు. అందులో లేడీ పొలిటీషియన్స్ అనేసరికి మా ఎంత చులకనంటేనండి, ఎంత చులకనండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెలు, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు ఆడవాళ్ళన్న సంగతి కూడా మర్చిపోయి ఎంత టూ మచ్గా మాట్లాడతారంటే, నేను ఎక్కడుంటానో తెలియదు, నా పూర్తి పేరు తెలియదు, నేను పుట్టిన తేదీ తెలియదు, మా అమ్మ బాబుల పేర్లు తెలియదు, నేను ఎక్కడుంటాను ఊరు తెలియదు నాది. కానీ వాడు నా మీద కామెంట్ చేస్తాడు. ఎందుకు కామెంట్ చేస్తాడు? జగన్మోహన్ రెడ్డిని నేను అటాక్ చేసేస్తున్నానేమో అని బెంగతో. ఆడికి నాకు మధ్య పర్సనల్ రైవాలిటీ ఏమి ఉండదు. సో పొలిటికల్ రైవాలిటీని పర్సనల్గా టేకప్ చేసి, ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, రేపొద్దున ఏ యూట్యూబ్ చూస్తారు, లేకపోతే రేపొద్దున ఏదైనా కామెంట్స్ చదువుతారు. ఇంతకుముందంటే చిన్నపిల్లలు చదువు రాదు, మనం ఏం చెప్తుంది, ఆ పిల్లలు ఎక్కడైనా ఇబ్బంది ఫీల్ అవుతారేమో పిల్లలు. అందువలన ఫస్ట్ నుంచి పిల్లల్ని కూడా మోటివేట్ చేసుకోవాల్సి వస్తుంది. పొలిటికల్గా లేడీస్ ఉండేటప్పుడు చాలా, అందులోని నాకులా నోరు పెద్దగా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఆటోమేటిక్ అలాంటప్పుడు మాత్రం హ్యాపీగా జాబ్ చేసుకునేదాన్ని. మహా అయితే సివిల్స్ కొట్టేకునేదాన్ని. నా ఎయిమ్ ఇది కాకపోతే సివిల్స్. నెక్స్ట్ నేను టార్గెట్ పెట్టుకున్నాను, ఒకవేళ 2014 ఎలక్షన్లో ఏదైనా తేడా వస్తే సివిల్స్కి వెళ్దామని చెప్పి టార్గెట్ పెట్టుకునే ఉన్నాను నేను. ఆల్టర్నేట్ చూసుకునే ఉన్నాను నేను. అలా అయినా వెళ్ళిపోవాల్సింది. ఎందుకు చెత్త రాస్కెల్స్ అందరితోనే మనం మాటలు పడాలి, ఎవడీడు కనీసం మన చదువుకి కూడా విలువ లేకుండా పోయింది అన్న బాధ 1 or 2 times. అట్ ద సేమ్ నెక్స్ట్ మినిట్ మా నాన్న నాతో ఎప్పుడు చెప్తా ఉంటారు, నువ్వు ఎక్కువ విమర్శలు నీ మీద వస్తున్నాయంటే నువ్వు మాట్లాడిన మాట ఆడికి ఎక్కడో తగిలింది, అది ఎక్కడో నిజం ఉంది వాడికి, అది తగిలింది కాబట్టి ఆడు బాధ భరించలేక నిదో అని అంటున్నాడు. దానికి నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వు. కానీ ఆ సోషల్ సైకోల్ని కూడా బాగా డీల్ చేశారు కదా మీరు, ఎక్కడ కూడా డీలా పడిపోలేదు కదా, బాగా డీల్ చేశారు. అదే చెప్తున్నాను కదా, దట్ మోటివేషన్ ఆఫ్ మై డాడ్. నా పిల్లలు కూడా
ఆడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నా కొడుకు, బట్ ఆడు అంటాడు ఊరుకోమ్మ వాడెవడో మాట్లాడుతూ నువ్వు ఫీల్ అవుతావు ఏంటి. ఎప్పుడైనా పిల్లలు ఎంబారస్గా ఫీల్ అయినటువంటి సందర్భం ఉందా అనిత గారు? ఎందుకు మనకు వచ్చిన పాలిటిక్స్? నో ఇప్పటికి ఇంకా నాకు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చి కొంచెం డీలా పడి అబ్బా ఏంటిది అంటే ఊరుకోమ్మా నిన్ను కాబట్టే కదా అంటున్నారు, అలా మిగతా వాళ్ళందరి మీద ఎందుకు టార్గెట్ చేయట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాతో కొలీగ్స్ ఉంటారు కదా, ఈ ఆంటీ ఉన్నారు కదా ఆ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అనట్లేదు నిన్న అంటున్నారంటే సమ్హౌ యూ హ్యావ్ దట్. సో నువ్వేం దాని గురించి ఇబ్బంది పడకు, పో మేమెందుకు ఫీల్ అవుతాం, నీ గురించి తెలుస్తుంది కదా మాకు. అలా నన్ను ఎంకరేజ్ చేసి నిలబెట్టాలి. లేకపోతే పిల్లలు సపోర్ట్ చేయకపోతే, ఇంట్లో మనకి సర్కమ్స్టెన్సెస్ సపోర్ట్ చేయకపోతే మనం అంతవరకు రాలేం కదా. అయితే యాక్చువల్గా మీరు ఈ మధ్య ఒక ట్వీట్కి ఎక్కడో కూడా కామెంట్ ఇచ్చినట్టున్నారు కదా, మీరు బాగా మందు కొడతారు అని చెప్పంటే, అవును మీ అమ్మతోటి మీ చెల్లితోటి కూర్చొని అవును అంత స్ట్రైట్ పాయింట్ అవుట్గా ఎలా ఇవ్వాలనిపించింది అసలు మీకు? ఫస్ట్ టైం ఆ కామెంట్ చదివినప్పుడు ఎలా అనిపించింది అనిత గారు? ఐ మీన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం బాధపడతామని చెప్పి, అంత పర్సనల్గా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది అసలు? బాగా పర్సనల్గా మాట్లాడినప్పుడే బాధ అనిపించి, వాడికి నా బాధ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. అదే ట్విట్టర్ ఇప్పుడు కరోనా లాంటి ఇటువంటి సిచ్యువేషన్స్లో మందు షాపులు ఓపెన్ చేయడమే తప్పు. మళ్ళీ ఓపెన్ చేసింది కాక 8 నుంచి 9 వరకు ఎక్స్టెన్షన్ అంట. ఒక ఆడపిల్లగా నేను బాధపడ్డా, మహిళా అధ్యక్షురాలుగా నేను స్పందించాలి. దట్స్ వై నేను ఏం చేశాను, వెంటనే నా లెవెల్లో నేను ట్వీట్ ఇచ్చాను, పొలిటికల్గా మాట్లాడాను. నేను అక్కడైనా ఎవరైనా అబ్యూస్ వర్డ్ ఉపయోగించానా? అటువంటిప్పుడు పొలిటికల్గా నేను ఎదుర్కోవాలి అనుకునేటప్పుడు అదే పొలిటికల్ లాంగ్వేజ్లో మీరు మాట్లాడండి. అంతేగాని ఆల్కహాల్ గురించి బాగా చెప్తున్నారు, ఎంతవరకు తాగుతారు, ఈ వర్డింగ్స్ అది చాలా ఎంబ్రాసింగ్ వర్డ్. నేను ఆ పాయింట్ నేను అలా వదిలేసాను అనుకోండి, కింద ఇంకోటి పెడతాడు, ఇంకొకటి చీర్స్ పెడతాడు, దోనా కొడుకులు అందరూ ఉన్నారు అందులోనే. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఆ వర్డ్ ఉపయోగించానో ఆడ అకౌంట్ బ్లాక్ చేసుకుని వెళ్ళాడు. You have shown a wonderful and sporty spirit, no doubt at all. అది అప్రిషియబుల్. అది నిజంగా బాధ అనిపించిందండి. ఫస్ట్ ఒక్కసారి చాలా బాధ అనిపించింది. ఏం చేయాలి? ఎస్, ఒకసారి వీడికి క్లియర్ కట్గా తెలియాలి, ఆ మాట తప్పు, ఒక ఆడదాని గురించి మాట్లాడకూడదు అనేది విషయం తెలియాలనుకున్నాను, కొట్టాను. సింగిల్ షాట్ 100 birds పడిపోయాయి. తర్వాత దానికి రిప్లైస్ ఏం రాలేదు, మిమ్మల్ని అప్రిసియేషన్ చేసుకుంటూ వచ్చినట్టున్నాయి దానికి, అంతకని ఇంకేం. అవును, చాలామంది ఇప్పుడు ఈ లిక్కర్ కామెంట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అనిత గారు, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే మీరు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? మీకు ఇష్టం లేదా మద్యపాన నిషేధం దశల వారి పైన? దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఆ డిస్టిలరీ అయినా దాన్ని ఏమంటారు, డిస్టిలరీ యూనిట్సే కదా, వాటికి ఎందుకు పర్మిషన్స్ ఇస్తున్నాడు? మద్యపాన నిషేధం చేసే ఉద్దేశం ఉన్నవాడు ఉన్నవన్నీ క్లోజ్ చేస్తా కూరవాలి, దశల వారీగా అవి కూడా క్లోజ్ చేయాలి కదా, కొత్త వాటికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఇప్పుడు కరోనా లాంటి మంచి సమయం వచ్చింది, 40 రోజుల పాటు తాగుడు లేకుండా ఇంట్లో పెళ్ళం ఏం పెడితే అది తినేసి చక్కగా ఉన్నారు, బిడ్డలతోని భార్య పిల్లలతో అందరితో హ్యాపీగా ఉన్నారు మగవాళ్ళందరూ. 40 రోజులకి అలవాటు పడిపోయారు, ఎవ్వరూ అడగలేదు. అడగకుండా ఏమంత కొంప మునిగిపోయిందని అర్జెంటుగా కరోనా బాగా పెరుగుతున్న టైంలో ఓపెన్ చేయాలి. మరి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాననుకున్నవాడు దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ అనుకుని మద్యపాన నిషేధం చేసేవచ్చు కదా, అదే టైంలో చేసేవచ్చు కదా. అవకాశం వచ్చినప్పుడు చేయడం మానేసి తర్వాత చేస్తారంటే ఎవరు నమ్ముతారు? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, నిజంగానే మీ దశల వారీగా మద్యపాన నిషేధం చేసే ఉద్దేశం ఉండేటప్పుడు ఎన్ని డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టారు మీరు? ఒక్క డీ అడిక్షన్ సెంటర్కి ఎక్కడైనా ఒక రిబ్బన్ కటింగ్ చేశాడా? మరి డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టకుండా మద్యం షాపులు ఓపెన్ చేసేస్తూ ఈ డిస్టిలరీకి సంబంధించిన యూనిట్స్కి పర్మిషన్స్ ఇస్తూ మీరు దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామంటే మేము ఎలాగా దాన్ని అంగీకరిస్తాం, యాక్సెప్ట్ చేస్తాం? సో మేమేమంటామంటే మంచి ఆపర్చునిటీ వచ్చింది, జస్ట్ డూ దట్. నెక్స్ట్ ఇంకొకటి బ్రాండ్స్ గురించి చెప్తున్నారు. వాట్ ఎవర్ లోకల్లోని అందరూ తాగే బ్రాండ్స్ ఉన్న కొంచెం షాపులనైనా ఎక్కువ రేట్లో పెట్టిన తాగేవాడు 100 రూపాయలు కాదు కదా 1000 రూపాయలు పెట్టినా తాగుతాడండి. 500 రూపాయలు తెచ్చుకున్నవాడు కూలి పని చేసుకొని 100 రూపాయలు ఏమో తాగడానికి ఇచ్చి 400 రూపాయలు ఇంతకు ముందు ఇచ్చేవాడు. ఈరోజు 300 రూపాయలు ఆడు ఉంచుకుంటున్నాడు, 200 రూపాయలు ఇంట్లోకి వస్తున్నాడు. తాగడం మాత్రం మానలే. ఆ తాగేది వాడు ఆరోగ్యం పాడవకుండా ఆడికి ఇంతకు ముందు అలవాటైన బ్రాండ్లు ఆల్రెడీ ఇప్పటి నుంచో ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ అవన్నీ తీసి పక్కన పెట్టేసి కొత్త బ్రాండ్లు పెట్టారు. మనకి తెలంగాణ నుంచి ఎందుకు అంత మద్యం ఎగుమతి అవుతోంది? బికాజ్ ఇక్కడ బ్రాండ్లు ఇవన్నీ కూడా వాళ్ళకి అంత అనిపించకే కదా, భయపడే కదా. సో ప్రజలకు ఉపయోగపడేది చేయండి, దాని పరంగా నెమ్మదిగా చేయండి. ఇవన్నీ ఎందుకు గొడవ ఎందుకు మద్యపాన నిషేధం చేసేయమనండి. అవకాశం వచ్చింది కరోనా. అసలు కరోనా పెరగడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష కారణం ఏంటంటే
మందు షాప్స్. నేను ఇప్పుడే వచ్చినప్పుడు చూసా, ఏదో సంథింగ్ దేనికో మందు కోసం చూడండి, అప్పుడప్పుడు చేప మందులు అని చెప్పి వరుసగా నుంచునేవారు, అలా నుంచుంటున్నారు మందు షాపుల దగ్గర ఇప్పుడు. కానీ గవర్నమెంట్ చెప్పే లాజిక్ ఇక్కడ ఇంకొకటి ఉంది, రేట్ పెంచడం వల్ల కాస్త ఇబ్బంది పడ్డా కూడా క్రమంగా దూరం అవుతారు అనేటువంటి ఒక లాజిక్. రెండో థింగ్ ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం లాక్డౌన్లోనే ఎందుకు వైన్ షాప్స్ ఓపెన్ చేయాల్సి వచ్చిందంటే ఇండియన్ మేడ్ లిక్కర్ సారా బాగా విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని అడిగట్టడానికి అని చెప్తున్నారు. ఇప్పుడు లేదా శానిటైజర్లు తాగేస్తున్నారండి. నిన్న ఎంత ప్రకాశం డిస్ట్రిక్ట్లో శానిటైజర్ తాగి 13 మంది చనిపోయారు. శానిటైజర్లో ఎవడో ఆల్కహాల్ ఉందని చెప్తే అది కూడా తాగేస్తున్నారు. నేనేం చెప్తానంటే వీళ్ళు చెప్పే లాజిక్స్ ఇందాక చెప్పాను, రేటు పెంచినంత మాత్రం ఎవడు ఆగడు. ఒకసారి చూసారా మద్యం షాపుల దగ్గర చూడండి, పనులు లేక 40 రోజుల పాటు ఇళ్లల్లో ఉండి పని పాటు లేక ఆడు ఈడు తీసుకొచ్చి కూరగాయలు బియ్యం ఇస్తూ ఉంటే అవి పట్టుకొని తీసుకొచ్చి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉన్న ఆడవాళ్ళు ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్న టైంలో కూడా ఒక్కసారి మద్యం షాపులు ఓపెన్ చేశారంటే తిరణాలు లెక్క ఉన్నారు. మరి నువ్వు రేట్లు పెంచినంత మాత్రం కొండ మానేశారా, ఇంకొంచెం ఎక్కువ కొంటున్నారు. అది ఎందుకు ఆ లాజిక్ మిస్ అవుతున్నారు అంటే అక్కడున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు చెప్పట్లేదా జగన్మోహన్ రెడ్డికి? అసలు మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి జగన్ పాలన పైన, వైసీపీ సర్కార్ పైన? మాకు వైసీపీ సర్కార్ పరిపాలిస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఏదో ఒక నియంత, ఒక హిట్లర్ ఇక్కడ కూర్చొని పరిపాలిస్తున్నట్టుగా మాకైతే అనిపిస్తుంది. నియంత, హిట్లర్ అంటే చాలా పెద్ద వర్డ్ అంటారు. నేను హిట్లర్ ఒక్కటి కాదు 100 మంది హిట్లర్లు కలిపితే ఒక జగన్మోహన్ రెడ్డి అంటాను నేనైతే. ఒక కనీసం 151 సీట్లు మేడం ప్రజలు ఇచ్చింది. అందుకే నేనంట 151 సీట్లు ఇచ్చినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చేయొచ్చు అడ్మినిస్ట్రేషన్. నీకు దేనికి భయం అచ్చెన్నాయుడు అంటే, దేనికి భయం కొల్లు రవీంద్ర అంటే, దేనికి భయం చంద్రబాబు నాయుడు అంటే, దేనికి భయం అనిత అంటే, దేనికి భయం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే, ఎందుకు అక్రమ అరెస్టులు చేయించాలి? నీకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేలతో పనిచేస్తూ ప్రజల్లోకి మంచి పేరు సంపాదించుకోవచ్చు కదా. 14 నెలలు అయింది, ఐ థింక్ సో 14 నెలలు అయింది ఈ రోజుకి. ఒక్క శంకుస్థాపన చేశాడా? మేము కట్టని బిల్డింగ్లు రంగులేయడం తప్పించి ఒక శంకుస్థాపన లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ఉద్యోగం అంటే ఏం మాట్లాడతారు వీళ్ళు? వాలంటీర్లు ఉద్యోగాలు అనుకుంటే సెక్రటేరియట్లో పోస్టులు ఎవరికి ఇచ్చారండి? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చారు. మిగతా వాళ్ళందరి పరిస్థితి? ఈరోజు ఒక కంపెనీ వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, వచ్చిన కంపెనీని పక్కకు పంపించేస్తున్నాం. ఎప్పుడు చూడు అక్రమ అరెస్టులు, దళితుల మీద దాడులు, కొట్లాటలు, చంపుకోవడాలు, ఇవి తప్పించి 14 నెలల్లో ఏమున్నాయి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలంలో దళితులపై దాడులు కానీ మహిళలపై దాడులు కానీ జరిగిన సందర్భాలు లేవా? అప్పుడెందుకు మీరు ఈ స్థాయిలో? అప్పుడు ఇలాగే మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్, మీకు చంద్రబాబు నాయుడు గారి సంగతి ఒకటి విషయం చెప్తానండి. వనజాక్షి గారి ఇష్యూ జరిగింది. వనజాక్షి గారి ఇష్యూ జరిగిన తర్వాత అక్కడ ఏం జరిగింది అన్నది క్లియర్ కట్గా చింతమనేని ప్రభాకర్ గారు అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో అక్కడ క్లియర్ కట్గా చెప్పారు అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఏంటనేది. అసలు ఇంకొక దురదృష్టం ఏంటంటే వనజాక్షి గారు దళితులు కాదు. మీరు అప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దళిత కార్డు అక్కడ కూడా యాడ్ చేసేసారు. ఒక దళిత ఎంఆర్ఓ అనేదో చంద్రబాబు ప్రభాకర్ గారు కొట్టేశారనో ఏదేదో చెప్పారు. అఫ్కోర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి. వెంటనే ఇమ్మీడియట్గా వీళ్ళకి మళ్ళీ కప్పిపుచ్చలే. సార్ ఒకటే చెప్పారు, అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయండి అన్నారు. చంద్రబాబు ప్రభాకర్ రమ్మనండి అన్నారు. నుంచోబెట్టి మాట్లాడారు. సార్ ఇలా జరిగింది, ఆయన ఆడపిల్ల కదా, నువ్వు కొంచెం చూసుకోవాలి కదా, ఈ మాట అన్నారు. ఆయన తప్పులేదు. నేను ఇప్పటికీ చెప్తున్నా చింతమనేని ప్రభాకర్ గారు తప్పులేదు. ఏంటి వాళ్ళు మాట్లాడితే రిషితేశ్వరి కేసు, వనజాక్షి కేసు ఈరోజు మేము చెప్పమంటారా? ఏం కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సరళ అయినా ఆవిడ ఎండిఓ, అక్కడ ఎండిఓ వాళ్ళ ఇంట్లో పాములు చెత్త వేసి పంపించిన తర్వాత ఒక ఆడకూతురు అర్ధరాత్రి పూట చెట్టు కింద కూర్చొని పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదానికి అర్ధరాత్రుల వరకు అక్కడ కూర్చొని ఉంటే 1500 రూపాయలు పెనాల్టీ కట్టించుకొని అతని మీద కేసు కట్టి బెయిల్ తీసుకొని పంపించారు. మరి దాన్ని మేమేమనాలి? అలాంటి ఎంతమంది ఎంఆర్ఓలు, ఎంతమంది ఎండిఓల మీద ఈరోజు వాళ్ళ తాలూకా జులుము చూపించట్లేదు. మేము పేరు చెప్తాం డాక్టర్ అనితారాని, ఆ అమ్మాయి నాకే ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఆశ్చర్యపోయాను. ఇలాంటి సంఘటనలు ఎక్కడ మా గవర్నమెంట్లో జరిగినాయని చూపించండి. ఒక ఆడకూతురు వాష్రూమ్కి వెళ్తే పైన కెమెరా పెడతారా? హౌ డేర్! అలాంటి ఇడియట్స్ని ఏం చేయాలి? పక్క రాష్ట్రంలోని ఎవడో ఎన్కౌంటర్ చేశాడంటే తీసుకొచ్చి దిశా చట్టం పెట్టడం కాదండి. మన రాష్ట్రంలో ఆడపిల్లకి ఏం జరుగుతుందో చూసుకొని వాళ్ళకి న్యాయం జరిగి ఏ చట్టమైనా తయారు చేయి, అది మగతనం అంటే. అంతే తప్పించి అక్కడ నుంచి తీసుకొచ్చుకొని ఏదో దిశా చట్టం పెట్టామని చెప్పి ఇక్కడున్న వాళ్ళందరికీ అన్యాయం చేసి నీ కార్యకర్తల్ని రక్షించుకోవడానికి చట్టాలు తీసుకురావటం కాదు. సో ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన ఇన్సిడెంట్ వీళ్ళు ఊరుకుంటారా? మామూలుగా చిన్న రిషితేశ్వరి ఇష్యూలోనే, వనజాక్షి ఇష్యూలోనే చాలా రాద్ధాంతం చేసిన వాళ్ళు. మరి మిగతా దళితుల పేర్లో 2-3 చెప్పమనండి ఏం జరిగినాయో. ఏ డాక్టర్ సుధాకర్ని అయితే టీడీపీ వెనకేసుకొచ్చిందో అదే డాక్టర్ సుధాకర్ చివరికి జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పన్నాడు అనిత గారు. దాన్ని ఎలా స్వీకరిస్తారు మరి? డాక్టర్ సుధాకర్ గారిని ఆ రోజు వాళ్ళు బెదిరించారు, పోలీసులు బెదిరించారు. ఒక సామాన్య ఉద్యోగస్తుడు అండి,
ఒక డాక్టర్ చదవాలంటే చాలా కష్టపడ్డాడు, ఉద్యోగం తెచ్చుకున్నాడు, అతనికి ఒక డ్రీమ్ ఉంది, రిటైర్ అయిన తర్వాత ఏదో సంథింగ్ చేయాలి, ఇంకా 2 పిల్లలు సెటిల్ అవ్వాల్సిన పిల్లలు ఉన్నారు. సో ఆ సందర్భంలో సిబిఐ కేసు ఉన్నప్పటికీ కూడా అక్కడున్న పోలీసులు మరి కేవలం అక్కడున్న పోలీసులు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ బెదిరించి మీడియాని పిలిపించి మీడియా దగ్గర మాట్లాడించారు. దట్ డే ఆన్వర్డ్స్, దట్ నెక్స్ట్ మినిట్ ఆన్వర్డ్స్ దాని మీద ఎందుకు ఇష్యూ జరగల? నిజంగా అతను ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ మాట కనుక చెప్పుంటే ఈ టైంకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీరంగం ఆడరా? మరి ఎందుకు చేయలేదు అంతానా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు దాని గురించి మాట్లాడలే? అంటే అది క్లియర్ కట్గా ఆ రోజు అయినా సిబిఐ కేసులో ఉండేటప్పుడు పోలీసులు అసలు ఎట్టి పరిస్థితుల్లోని అతని మీద ఇంపాక్ట్ ఉండకూడదు, మిగతా ఎవరు కూడా వాటి మీద మాట్లాడకూడదు. అతని చేత మాట్లాడించి బెదిరించారు. దట్ డే ఆన్వర్డ్స్ ఈ రోజు వరకు ఇన్సిడెంట్ లేదు. అతని తర్వాత నాతో మాట్లాడాడు, అమ్మ అంతగారు ఇలా జరిగిందండి, వాళ్ళని బెదిరిస్తున్నారు. నేను ఒకటే నవ్వేసి అన్నాను, మేము చేయాల్సింది మేము చేసాం మా బాధ్యతగా, తర్వాత మీతో సిబిఐ చూసుకుంటుంది. మీకు ఎప్పుడైనా అన్యాయం జరిగిందని అన్నారా, మా సహాయం కోరారా, వస్తాం, మేము డెఫినెట్గా వస్తాం, అంతే. అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ రోజా గారు చేసినటువంటి కామెంట్స్ పైన మీరు రియాక్ట్ అయిన తీరు హై పిక్ అనమాట. కానీ మీరు పట్టడం వల్లే, కేవలం మీరు ఇగోకి తీసుకోవడం వల్లే రోజాని సస్పెన్షన్ చేశారనేటువంటి కామెంట్ కూడా ఉంది. ఎందుకు రోజా గారి పైన మీకు అంత పగ? ఇగో ఏంటి? అది ఆ ఇన్సిడెంట్ ఇగో తీసుకోవాల్సిన అవసరం లేదు. మనసుండి వ్యక్తిత్వం ఉండి ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని అలాగే రియాక్ట్ అవుతారు. అది చిన్న ఇష్యూ కాదు, అది చాలా పెద్ద ఇష్యూ. నోరు జారింది ఆవిడ, దానికి పనిష్మెంట్ ఉండాలి కదా. సో పట్టుబట్టాను, పనిష్మెంట్ వచ్చింది, దట్స్ ఇట్. తర్వాత ఎప్పుడైనా ఎదురుపడ్డారా? ఇద్దరు ఎదురుపడితే ఒకవేళ నేను పలకరిస్తాను. అంటే ఇప్పుడు కాలం ఓడలు బండ్లు అయ్యాయి కదా, ఈ టైంలో నేను అప్పుడు పలకరించాను, ఇప్పుడు పలకరిస్తాను. నాకు అసలు సాధారణంగా ఇగో అన్న పదానికి నేను చాలా దూరంగా ఉంటాను. నేను చాలా దూరంగా ఉంటాను ఇగో అన్న పదానికి. దేవుడి దేవల్లో మార్నింగ్ లేచి కూడా ఆ ఇగో అవన్నీ రాకూడదు భగవంతుడా అనుకుంటాను నేను. సో నాకు అటువంటిది ఏం లేదు. ఆవిడ నిజంగా ఎదురు పడితే కనుక అమ్మ ఎలా ఉన్నారని అడుగుతాను నేను. నాకు అస్సలు అటువంటిది. ఆ మధ్య మీరు వైసీపీలోకి వెళ్తున్నారనేటువంటి ప్రచారం బాగా నడిచింది. కొంత పాపం వైసీపీ వాళ్ళు మీకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారా, మీరు వైసీపీకి దగ్గర ఎవరికి దగ్గర అవ్వలేదు, కానీ ఊహాగానాలు మాత్రం చక్కగా చక్కర్లు కొట్టినాయి. వాళ్ళెవరు నా దగ్గరికి రాలేదు మాట్లాడేదానికి, నేను ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి పోలేదు. కానీ ఎందుకు అన్ని ఊహాగానాలు వచ్చినాయో నాకైతే తెలియలేదు. పూర్లే మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకొని అని చెప్పి వదిలేశాను. అనవసరం వాటి గురించి ఎక్కువగా ఆలోచించినప్ప. ఒకవేళ కనుక రూట్ క్లియర్ అయింది అనుకోండి, ఎవరికి ఎక్కడికి వైసీపీలోకి మీరు ప్రయత్నాలు చేశారని చెప్పి అనను, ఒకవేళ రూట్ క్లియర్ అయింది అనుకోండి, ఏ రకంగా జాయిన్ అవ్వటానికి మేడం? అంటే ఏ రకంగా? ఏదో ఒక మంచి పదవి ఇస్తారు, లేకపోతే ఇంకేదో మంచి ఉన్నత స్థానం ఇస్తారు, మీలాంటి వాయిస్ పార్టీకి కావాలంటారు అన్నారు అనుకుందాం, ఏమంటారు? మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదంటే, మా చంద్రబాబు నాయుడు గారితో సేల్ అవుతాను ఆయన అంతవరకు. వైసీపీలోకి వెళ్ళే ఛాన్స్ మాత్రం ఎందుకు? నాకు అవసరం ఏంటి? చాలా మంది ప్రాంతీయ పార్టీలను వదిలేసి జాతీయ పార్టీల వైపు చూస్తున్నటువంటి ఈ తరుణంలో బీజేపీ నుంచి కనుక ఆహ్వానం వచ్చింది అనుకోండి, అనిత గారు ఏమంటారు? చెప్పాను, ఇందాకే మీకు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు అనిత ఇక్కడే ఉంటుంది, రాసి పెట్టుకోండి. మళ్ళీ సమర్థత ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు అనిత. వాట్ ఎవర్ మేబీ ఏమంటారో నాకు తెలియదు. దానికి చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు అనేసరికి నేను అక్కడ ఆగిపోతాను. ఎందుకు మీకు టీడీపీ అన్నా, చంద్రబాబు గారన్నా, లోకేష్ గారన్నా అంత అభిమానం, ప్రేమ, ఆప్యాయత? మళ్ళీ అడిగాను ఈ క్వశ్చన్, మీరు మళ్ళీ సమాధానం చెప్పాల్సిందే. నేను చెప్పాను కదండి, నాకంటూ గుర్తింపు వచ్చింది తెలుగుదేశం పార్టీలోనే. బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అనిత ఎవరన్న సంగతి తెలుస్తుంది, మీరైనా ఇలా కూర్చొని నేను ఇంటర్వ్యూ చేయగలుగుతున్నారంటే బికాస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. అంతకు మించి అనితకి పెద్ద క్వాలిఫికేషన్స్ ఏమీ లేవు, అనిత పెద్ద సైంటిస్ట్ ఏమీ కాదు, దట్స్ ఇట్. ఓన్లీ ఒక పార్టీ బేస్ చేసుకొని ఈరోజు ఉన్నాను కాబట్టి ఇంత పేరు వచ్చింది. సో ఆ మూలాలు మర్చిపోకూడదు అన్నది నా కాన్సెప్ట్. సో దట్స్ వై అందువల్ల చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, తెలుగుదేశం పార్టీ అన్నా వన్ టైప్ ఆఫ్ చెప్పాలి కదా, ఒక మెస్మరైజింగ్ నాకు ఆ పేరు, అంతే. ఇంక దాని గురించి ఏం చెప్పలేం. కానీ మిమ్మల్ని వదిలించుకునేందుకే పాయకరావుపేట నుంచి కొవ్వూరు ట్రాన్స్ఫర్ జరిగిందంట. అయ్యో, వదిలించుకున్న వాళ్ళు ఎవరైనా వదిలేస్తారండి? ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తారు? నేను కావాలి అనుకున్నారు కాబట్టే కొవ్వూరు పంపించుకున్నారు అనుకోవచ్చు కదా. కొవ్వూరులో గెలవదు కాబట్టి ఎవరన్నారు? కొవ్వూరు కాన్స్టిట్యుయెన్సీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అది మీరు గెలవదు అనే కాన్సెప్ట్లో మాట్లాడేదానికి లేదు అక్కడ. కొవ్వూరు కాన్స్టిట్యుయెన్సీ 2009 టైంలో కూడా, ఐ థింక్ 2009, 2004 ఆన్వర్డ్స్, 2004 ఆ టైంలో కూడా గెలిచింది
కొవ్వూరు కాన్స్టిట్యున్సీ మొన్న ఒక్క ఛాన్స్ అన్న పదం బాగా పనిచేసింది. ప్రజలు ఏదో చూసేద్దాం అనుకున్నారు, బై గాడ్స్ గ్రేస్ మాకు అది చాలా మంచిదైంది, చూసేసారు ఇప్పుడు ప్రజలు కూడా. కాబట్టి నెక్స్ట్ ఆట అన్నది బాగుంటుంది, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నిజంగా తెలుగుదేశం పార్టీ వదులుకోకూడదు అనితని అనుకున్నది కాబట్టి పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి పంపించారు. నా మీద ఎంత నమ్మకం లేకపోతే జిల్లాలు దాటి పంపిస్తారు? అదే మనం ఆలోచించుకోవాలి, కానీ అది తప్పది. నన్ను వదిలించుకోవాలనే పదం ఎప్పుడూ రాదు తెలుగుదేశం పార్టీ. అలాంటి పదం వస్తే కనుక నేనే రామ్ అని చెప్పి పక్కకు వచ్చేస్తాను తప్పించి వాళ్ళ చేత గెంటించుకునే పరిస్థితి అయితే రాదు ఎట్టి పరిస్థితుల్లోనే. దాని గురించి క్వశ్చన్ లేదు, ఆన్సర్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వన్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను అనిత గారు. పాయకరావుపేట నేర్పిన గుణపాఠం ఏంటి? కొవ్వూరు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి? లెసన్ ఏంటి? రాజకీయం కూడా చేయాలి అన్నది పాయకరావుపేట నాకు ఇచ్చిన గుణపాఠం. నేను రాజకీయం చేయలేదు పాయకరావుపేటలో. కేవలం డెవలప్మెంట్, అందరితో నేను బాగున్నాను, నాతో వాళ్ళు బాగున్నారా లేదా ఇది ఆలోచించుకున్నానే కానీ రాజకీయం కూడా చేయాలి అది నేను చేయలేకపోయాను. అది నాకు చెప్పిన గుణపాఠం. కొవ్వూరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నిజంగా సొంత ఆడపిల్లని చూసుకున్నారండి వాళ్ళు. నాకు ఒక మరో కుటుంబాన్ని ఇచ్చింది కొవ్వూరు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట ఒకటే కాదు, నేను అక్కడికి వెళ్ళినా అన్న అని పిలిచేవాళ్ళు, బాబాయ్ అని పిలిస్తే పలికేవాళ్ళు. నేను ఏ ఇంటికి వెళ్ళినా వెళ్ళి నేను ఈ టైం వచ్చానంటూ పిలిచి భోజనం పెట్టే ఒక మంచి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కొవ్వూరులో కూడా ఇచ్చింది. దట్స్ వెరీ గుడ్ గిఫ్ట్ ఫర్ మీ. ఎట్టి పరిస్థితుల్లో అనితా గారికి టికెట్ ఇవ్వద్దు అనే పాయకరావుపేటలో కొంతమంది వచ్చి అధినేత దగ్గర మొరపెట్టుకోవటమో ఆందోళన చేయటమో జరిగింది అంటే మీరు చెప్పినటువంటి రాజకీయం చేయలేకపోవటం వల్లేనా? ఆఫ్ కోర్స్ నేను చెప్పిన రాజకీయం చేయలేకపోవడం ఒకటి, నేను పని చేశాను కాబట్టి ఆ విమర్శ వచ్చింది. నేను ఎందుకంటే మాట్లాడుతున్నాను, దేవుడు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను వెళ్తాం దేవుడి దగ్గరికి, ఒకే పని మీద వెళ్తాం, మీరు కావాలంటారు నేను వద్దంటాను. దేవుడు ఇద్దరికి న్యాయం చేయలేడు కదా. సో మన దేవుడిని నిందించలేం కదా. సేమ్ ఆస్పెక్ట్లో ఒక పొజిషన్లో ఉన్న తర్వాత, ప్రజాప్రతినిధిగా ఉన్న తర్వాత కొన్ని పనులు మేము కొంతమందికి చేయగలం. ఆబ్వియస్లీ పని కాలేని వాళ్ళు కొంత అసమ్మతితో ఉంటారు. వాళ్ళని బుజ్జగించడంలో కానీ వాళ్ళని నేను ఒక వేలో పెట్టడం అన్నది నేను ఫెయిల్ అయ్యా. సో దట్స్ వై తాలూకా వన్ ఆఫ్ ద యాజిటేషన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యూటీ థింగ్, నన్ను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఎవరు ఈరోజు పార్టీలో లేరు. అందరూ వైఎస్ఆర్సీపీ కానీ బీజేపీ కానీ వెళ్ళిపోయారు. హార్డ్ కోర్ కార్యకర్తలు ఎప్పుడు కూడా అనితని బాగా అభిమానిస్తారు. దేవుడి దేవల్ల నేను ఆ అభిమానం సంపాదించుకున్నాను. ఎలాంటి రాజకీయం చేయాలి? ఒకవేళ కనుక మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేనంటూ స్కెచ్ వేస్తే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని చెప్పి. ఓకే, రాబోయే రోజుల్లో అనిత గనక స్కెచ్ వేయటం స్టార్ట్ చేస్తే ఆ స్కెచ్ ఎలా ఉంటుంది మేడం? లెట్స్ సీ. సినిమా ముందే చూపించేస్తావా? ట్రైలర్ అన్న రిలీజ్ చేయండి. టీజర్ లేదు, పూర్తిగా సిల్వర్ స్క్రీన్ మీద అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ఎలక్షన్ ముందు అనుకోండి మీరు అన్నట్టే టీజర్ ఏదో సంథింగ్ అని రిలీజ్ చేయమన్నా ప్రాబ్లం లేదు. కానీ ఇంకా ఎలక్షన్ టైం ఉంది కదా. కానీ కొవ్వూరులో ఒక కామెంట్ ఉంది అనిత గారు, జవహర్ గారు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ అక్కడ చేయలేదు, చేయాల్సిన స్థాయిలో మీకు కోఆపరేషన్ ఇవ్వలేదు, దానివల్లే అనిత ఓటమి పాలైంది అనేటువంటి ఒక కామెంట్ కూడా ఉంది. నిజంగా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా మీరు? సార్ నేను జవహర్ అన్నని తప్పు పట్టట్లేదు, ఆ క్యాడర్ని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్ పాయకరావుపేటలో జరిగింది కాబట్టి. అప్పటి వరకు నేను పాయకరావుపేటలో ఎమ్మెల్యేని, నేను వాళ్ళ డెవలపింగ్ యాక్టివిటీస్ చేశాను, నేను వాళ్ళ కుటుంబ సభ్యురాలకు ఒక సభ్యులుగా ఉన్నాను. అలా సడన్ తీసుకెళ్ళిపోయి నువ్వు వేరే కాన్స్టిట్యున్సీలో పోటీ చేయి, నీకు తీసుకొచ్చి వేరే వాళ్ళని ఇస్తున్నాను టికెట్ అంటే కొంతమంది డైజెస్ట్ చేసుకోగలరు, కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు. డైజెస్ట్ చేసుకున్న వాళ్ళు పనిచేశారు, డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు. యాజ్ ఇట్ ఈస్ కొవ్వూరులో కూడా జరిగింది. రాబోయే రోజుల్లో మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీ శత్రువులకి ఏ విధంగా వార్నింగ్ ఇస్తారు? శత్రువులు ఏమి అంటే ఒకటండి, మిమ్మల్ని అనవసరంగా విమర్శించే వారికి అనుకుందాం, శత్రువులు కాకపోయినా ప్రత్యర్థులు మిమ్మల్ని అనవసరంగా విమర్శించేటివారు. నేను ఒకటే అనుకుంటా, లెక్కలు తేల్చడం చాలా ఉంటాయి, తెలుస్తా, ఎవరిని వదిలిపెట్టను, అది మాత్రం కన్ఫర్మ్. అలాగే నేను కత్తులు కడరాలు పట్టుకుని వస్తాను అనుకోకండి. నా మాటలు చాలు, నా నడవడికి చాలు. ఎందుకంటే నేను ప్రాపర్ వేలో వెళ్తా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తా, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా రాజకీయం చేస్తా. అవతల వాళ్ళు కూడా అలాగే ఉండాలి అనుకుంటా. అనవసర విమర్శలు చేసి అనవసరంగా నన్ను రచ్చ చేసి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను. ఒకటి మాత్రం చెప్తాను, పార్టీని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. అదొక్కటే నాలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ అండ్ డ్రాబ్యాక్ రెండూ కూడా. సో ఒకటే చెప్తున్నా, నా ప్రత్యర్థులు రాజకీయాల్లో ఇవన్నీ కామనే, పోటాపోటీ ఉంటేనే మాకు కూడా బాగుంటుంది. కాకపోతే మేము ఏంటంటామంటే అది ఎథికల్ రాజకీయం చేసుకుందాం.
ఎథికల్గా చేసుకోవచ్చు రాజకీయం అన్నది. అది కాకుండా ఉంటే మాత్రం నా వల్ల కాదు. వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలి అని చెప్పి వైసీపీ ప్రతిపాదించినప్పుడు 2 ప్రమాదాలు జరిగాయి మేడం. ఆ టైంలో ఎల్జీ పాలిమర్స్ ఒకటి, రామ్కి ఒకటి. వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ గారు అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉంది, టీడీపీ చేసిన కుట్ర ఉంది అని చెప్పి ఒక బహిరంగ కామెంట్ వేశారు. నిజంగా అలాంటి కుట్రలు టీడీపీ చేసిందా? అంత అవసరం ఏంటి టీడీపీకి? ఆ ఒక్క వర్డ్తోనే నాకు అమర్నాథ్ అంటే, ఎందుకంటే మా పార్టీలో ఉన్న అమర్నాథే 2014 వరకు తను కూడా మా పార్టీలో ఉన్న వ్యక్తే. అంతవరకు నాకు చాలా మంచి గౌరవం అమర్నాథ్ అంటే. నేను కొత్త, తను నాకన్నా సీనియర్ రాజకీయంలో. నేనంటే చాలా గౌరవించేదాన్ని. సడన్గా ఆయన ఈ మాట మాట్లాడేసరికి గాలి బాగా సోకినట్టుంది అబ్బాయికి, ఇలాగే అనుకున్నా. ఆ గాలి గట్టిగా తగిలినట్టుంది అతనికి. అందువల్ల ఆ పార్టీ మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. బేసికల్గా అమర్నాథ్ అలా మాట్లాడరు, కొంచెం స్ట్రాటజికల్గానే వెళ్తారు, కొంచెం ఎథికల్గానే వెళ్తారు. కానీ ఎల్జీ పాలిమర్స్లో మానవ తప్పిదం వల్ల జరిగింది అని ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు దగ్గర నుంచి అందరూ కూడా ఆర్డర్స్ ఇస్తే నువ్వు అక్కడ వాళ్ళ గురించి మాట్లాడడం మానేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వెనకథల కుట్ర ఏముంటుంది? వెనకథలు చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఏ రకంగా ఉంటుంది? రామ్కీ ఫార్మాస్యూటికల్స్లో వీళ్ళ ఎంపీది రామ్కీ ఫార్మాస్యూటికల్స్, మా ఎంపీది ఏం కాదే, వాళ్ళ ఎంపీది ఫార్మాస్యూటికల్స్. అది అందులోని ప్రమాదం జరిగి అంత పెద్ద ఎత్తున చుట్టుపక్కలంతా బీభత్సం అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు వెనకథల కుట్రలా ఉంటుంది. మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవ్వరు కూడా అలా ఆలోచించరు. కామన్ సెన్స్ లేకుండా మూర్ఖంగా యథా రజ తథా ప్రజ, అతను మూర్ఖంగానే మాట్లాడతాడు, ఆటోమేటిక్గా వీళ్ళందరూ మాట్లాడాల్సి వస్తుంది. అధికారానికి దూరం అయ్యేటప్పటికీ విశాఖ జిల్లా టీడీపీ క్యాడర్లో కాస్త నిరుత్సాహం వచ్చేసింది. ఆశించినంత ఫలితాలు వచ్చినప్పటికీ కూడా బూస్టప్ ఇవ్వటంలో టీడీపీ నేతలు విఫలమయ్యారనేటువంటి కామెంట్ పైన మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను ఏకీభవిస్తాను ఆ విషయంలో. అయితే నేను మీ మాటకి ఏకీభవిస్తాను. విశాఖపట్నంలో చాలా మంచి క్యాడర్ ఉంది. ఎందుకో ఆ క్యాడర్లో కొంత ఒక ఫస్ట్ థింగ్ ఏంటంటే, కరోనా టైంలో మనం బయటికి వచ్చి యాజిటేషన్ చేసేదానికి కానీ బయటకు వచ్చి మాట్లాడేదానికి కూడా ఏమీ లేదు. అఫ్కోర్స్ దానివల్ల అంటారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా పర్సనల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అయితే అధిష్టానం చూసుకోవాలి. మేము దాని మీద ఆల్రెడీ మేము చెప్పున్నాము కూడా, అధిష్టానం కూడా చెప్పున్నాము. కంపల్సరీ రెక్టిఫై అవుతుంది. అలాగని వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళే మనుషులు కాదు. సిచ్యువేషన్ వస్తే అందరూ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు. కాకపోతే ఈ కరోనా లాంటి సిచ్యువేషన్స్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఫస్ట్ థింగ్, ఎక్కడో ఆ చిన్న గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకుంటే ఎనఫ్. ఆ గ్యాప్కి కారణం ఈగో క్లాషెస్సే అనేటువంటిది ఒక బలమైన విమర్శ కూడా ఉంది అనిత గారు. అంటే టీడీపీ నేతల మధ్య ఉండొచ్చు, ఈగో క్లాషెస్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పటి నుంచో పార్టీ గురించి కష్టపడిన వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఒక్కొక్కరికి అందుతుంది, ఒక్కొక్కసారి అందకపోవచ్చు. దట్ టైప్ ఆఫ్ చిన్న నిరుత్సాహం అంతే. అంతకుమించి పార్టీ మీద కోపం ఎవరికి ఉండదండి. వ్యక్తుల మీద కోపం ఉంటుంది కానీ పార్టీ మీద కోపం ఏ కార్యకర్తకి కూడా ఉండదు. అది తెలుగుదేశం పార్టీకి ఒక ప్లస్. అది టీడీపీ క్యాడర్ గురించి ఎప్పుడు చెప్పాల్సి వచ్చినా కూడా మీరు చాలా హై రేంజ్లోనే చెప్తారు. ఒక మంచి కామెంట్ కూడా చేసినట్టున్నారు కదా, టీడీపీ క్యాడర్ని టచ్ చేసే మగాడు ఇంతవరకు ఎవడు పుట్టలేదని చెప్పి. ఎందుకు అంత టీడీపీ క్యాడర్ పైన అంత ఎప్పటికుందండి ఆ సత్తా? ఎప్పటికుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తను టచ్ చేసే సత్తా ఎవడుకుంది చెప్పండి? అసలు జెండాన్ని టచ్ చేసే సత్తానే ఎవరికి లేదు. ఇంకా కార్యకర్త జోలి వరకు వస్తారా? రేపు గంటా శ్రీనివాస్ గారు కనుక వైసీపీలోకి వెళ్ళిపోతే వంగలపూడి అనిత ఖచ్చితంగా వైసీపీకి వెళ్ళిపోతారు. ఎందుకు? దీనిపై ఏమంటారు? దేనికి? గంటా గారు వెళ్తే నేను వెళ్ళడం ఏంటండి? ఒకసారి ఆలోచించండి. అసలు ఎక్కడైనా లాజిక్ కుదురుతుందా? ఎక్కడైనా సింక్ కుదురుతుందా? గంటా శ్రీనివాస్ గారి గ్రూప్ అనేటువంటి ఒక ముద్ర ఉంది కదా. నేను చంద్రబాబు నాయుడు గారి గ్రూప్, నేను చంద్రబాబు నాయుడు గారి మనిషిని. నేను ఇక్కడ గంటా గారి గ్రూపు ఇంకొకరి గ్రూపు నేను కాదు. నేను పార్టీ గ్రూప్. గంటా గారు వెళ్ళిపోతే అని వెళ్ళిపోవడం ఏంటండి? ఎవరిని చూస్తే నవ్వుతారు, విన్నాను అవుతారు. గంటా శ్రీనివాస్ గారు వైసీపీలోకి వెళ్ళటం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది అనిత గారు. పార్టీకి నష్టమా, లేదంటే కనుక దీనిపై ఇంకా పునరాలోచించాల్సిన అవసరం? వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ మాట. వెళ్ళిపోవడం కన్ఫర్మ్ అయిపోయింది దాదాపు. వెళ్ళిపోయిన తర్వాత ఇలాగే కూర్చుందాం ఒక రోజు, అప్పుడు కరెక్ట్గా మీకు ఇన్ఫార్మ్. ఎందుకంటే ఇంకా వెళ్తారు మీ ద్వారా నేను వినడమే. నాకు తెలిసి వెళ్తారు నేను అనుకోవట్లే ఫస్ట్ విషయం. సో నిజంగా వెళ్తారు అనుకోకుండా ఉండేటప్పుడు నేను ఎందుకు దాని గురించి కామెంట్ చేయాలి? నిజంగా వెళ్ళిపోయారు అనుకోండి, పార్టీ కొండ కప్పేసుకున్నారు అనుకోండి, దాని అప్పుడు నేను మాట్లాడతాను. నాకేం భయం లేదు. బీజేపీకి నూతన రథసారథి వచ్చారు సోము వీర్రాజు గారు. చంద్రబాబు నాయుడు అంటే విశాఖ సాగర్ తీరంలో ఎగిసిపడేటువంటి కెరటాల్లాగా ఎగిసిపడుతున్నారు. ఎలా చూడాలి దీన్ని? ఫేట్ మారుతుందంటారా బీజేపీ సోము వీర్రాజు గారు చేసినటువంటి హాట్ కామెంట్స్కి? ఒకటేంటంటే, సోము వీర్రాజు గారు గురించి నేను అసలు యాక్చువల్ వాళ్ళ పార్టీ వ్యవహారాలు మేము మాట్లాడకూడదు, కానీ ఆయన మా నాయకుడి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మేము కంపల్సరీ స్పందిస్తాం. ఫస్ట్ విషయం.
నేనేమంటానంటే ఎమ్మెల్సీగా ఆయన ఏ టైంలో ఆయన ఎమ్మెల్సీ అయ్యారో ఆయనకి తెలుసు. ఈరోజు ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు అనుకుంటే బికాస్ ఆఫ్ ఎవరి వల్ల అన్నది సోమవీరాజు గారికి కూడా తెలుసు. నేను సోమవీరాజు గారు నా విషయంలో నేనేమి కామెంట్ చేయదలుచుకోవట్లే. కాకపోతే నేను ఆయనకి అనేది ఏంటంటే అమరావతి విషయంలో డబుల్ స్టాండ్ వద్దు బీజేపీకి డబుల్ స్టాండ్ వద్దు. కొంతమంది నాయకులు బయటకు వచ్చేయమంటారు అమరావతిలోనే ఉంటుంది రాజధాని అని బీజేపీలో కొంతమంది నాయకులు చెప్తారు. నెక్స్ట్ మినిట్ ఈయన వచ్చి ఇంకో రకంగా మాట్లాడతారు. మొన్నటి వరకు కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక రకంగా మాట్లాడేవారు. సడన్గా నిన్నగాక మొన్న వచ్చి ఈయన మేము పట్టించుకోమనేసరికి అంత ఈజీగా పట్టించుకోమని చెప్పకూడదు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ప్రధానిగా నరేంద్ర మోడీ గారు అక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఉన్నారు. శంకుస్థాపన చేసినప్పుడు వాళ్ళు ఎలాగా నో అని చెప్పేస్తారు? నో అని చెప్పేదానికి ప్రాపర్ రీజన్ ఉండాలి. ప్రాపర్ రీజన్తో జనాన్ని కన్విన్స్ చేసి చెప్పమనండి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. నెక్స్ట్ నేను పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజధానికి వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లోని రాజధాని అమరావతిలో కొనసాగాలి కాబట్టే బీజేపీతో మేము సెయిల్ అవుతున్నామని చెప్పారు. సో ఈరోజు అమరావతి కొనసాగకుండా గవర్నర్ గారు ఆమోదించారు. మరి పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఏది ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి కదా ఒకసారి దాని గురించి కూడా. సో నేనేమంటానంటే ఇవందరికీ యాక్సెప్ట్ చేసిందే. ఈరోజు నో అనేటప్పుడు అందరం కూడా కలిసి దీని మీద పోరాడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం అనిత గారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యం కన్నా ఎక్కువ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, మీరు కాదు చెప్తున్నాను, జనరల్గా ఉన్నటువంటి కామెంట్. ముఖ్యంగా ఆయన స్టామినాని అంచనా వేయడంలో టీడీపీ ఫెయిల్ అయింది అనేటువంటి భావన చాలామందిలో ఉంది. ముఖ్యంగా పార్టీలోనే చాలామంది జనసేనతో వెళితే మనకు నష్టమే తప్పితే లాభం లేదు అని చెప్పి చాలామంది చంద్రబాబు గారికి కూడా చెప్పారనేటువంటి కామెంట్ కూడా ఉంది. నిజమేనా? ఒకవేళ అలా చెప్పిన సందర్భాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారి స్టామినా గుర్తించడంలో జనసేన ఫెయిల్యూర్ అయింది. అందువలనే మేబీ ఆయన ఒక్క సీటుతో పరిమితం అవ్వాల్సి వచ్చిందేమో. ఎందుకంటే ఆయనకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన ఇసుక మీద ఒక యాత్ర పెడితే ఇక్కడ వైజాగ్లో బీభత్సంగా వచ్చారు జనాలు. సో నా పర్సనల్ ఒపీనియన్, ఆయన్ని పార్టీ తక్కువ అంచనా వేసిందేమో ఆయన స్ట్రెంత్ని. ఆ పార్టీలో ఎవరున్నారు మేడం? ఇద్దరే కదా. అఫ్ కోర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఇద్దరు ఏదైనా ఒకరితోనే మొదలవుతుంది, ఇద్దరితో కంటిన్యూ అవుతుంది. కాకపోతే అది చేర్చుకోవడం ఆ పార్టీ తాలూకా ఎస్టాబ్లిష్మెంట్స్, అంటే వాళ్ళ తాలూకా ఇంటర్నల్ ఎస్టాబ్లిష్మెంట్స్లోని వాళ్ళ తాలూకా గ్యాప్స్లో ప్రాబ్లం వచ్చింది తప్పించి ఒక పార్టీ తాలూకా బలబలాల గురించి మేము అంచనా వేయడానికి మేము ఇటు పరిస్థితుల్లో అలా అంచనా వేయము. అది ఒక విషయం. పవన్ కళ్యాణ్ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారే లోకేష్ గారి మీద సడన్గా బయటకు వచ్చి ఓవర్ కామెంట్స్ చేసేసరికి ఆటోమేటిక్గా జనాల్లో వన్ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారని అంతవరకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత ఆయన ఎందుకు ఏ ప్రోద్బలంతో ఆయన వచ్చి అలా మాట్లాడారు అన్న ఒక క్వశ్చన్ అయితే రైజ్ అయింది జనాల్లో. దట్స్ వే ఆటోమేటిక్గా మేము చేయాల్సిన పనులు మేము చేయాలి కదా. తర్వాత ప్రజల సంగతి వరకు ఓకే, కానీ జనసేనతో అంటగాగటం అనేటువంటిది టీడీపీకి లాంగ్ రన్లో నష్టం చేస్తుందని చెప్పి చాలా మంది అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు నేతలు. కాదండి, మూడో పార్టీ వచ్చినప్పుడు ఎప్పుడైనా పార్టీలోని పార్టీ ఓట్ బ్యాంక్ చీలుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ ఉంది, బీఎస్పీ పోటీ చేసింది. బీఎస్పీ పోటీ చేయడం వల్ల అరౌండ్ 12,000 ఓట్స్ అయినా ఆయన తీసుకెళ్ళాడు. ఆ 12,000 ఓట్స్ కనుక ఇన్ కేస్ అది పోటీ చేయలేదనుకోండి, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదనుకోండి, ఎవరో ఒకరితో పొత్తున్నారనుకోండి, ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఇటువైపు ఎవరో ఒకరు కలిసేది. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు థర్డ్ పార్టీ కింద మాకు పోటీ చేయడం వల్ల నష్టపోయింది టీడీపీనే. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, 151 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఓట్ల వేరియేషన్ చూస్తే జస్ట్ 3 to 4% అంతే ఓట్ల వేరియేషన్ కూడా. అందువల్ల దీన్ని పెద్ద విజయం కింద లెక్క ప్రకారం విజయమే, కానీ ఓట్లు బ్యాంక్ విషయంలో కూడా మేము ఇంకొంచెం బూస్టప్ అయితే కనుక ఆటోమేటిక్గా మేము చేరుకోగలం. ఇన్ ఫ్యూచర్లో వైసీపీ గూటికి చేరిన తర్వాత అనిత గారు కూడా ఇలాగే ఇంటర్వ్యూ ఇస్తారా మాకు? వైసీపీ గూటికి చేరిన తర్వాత రాజకీయాలు మానేసుకుంటానండి, ఎందుకు వచ్చిన పాటలబ్బా నాకు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీకి పోవడం. నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇంకేమీ లేదు, అయిపోయింది. తెలుగుదేశం పార్టీని కూడా వేరే పార్టీలో తీసుకెళ్ళి కలిపేస్తున్నారు అనుకున్న సందర్భంలో ఏ పార్టీలో కలుపుతారో ఆ పార్టీలో ఉంటానండి బాబు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకండి, అవసరం లేదు నాకు ఇప్పుడు అవసరం లేదు. నాకు ఏ వ్యాపారం లేదబ్బా నా మీద పోలీసులు కేసులు పెట్టడానికి. నేను ఏ ఎలిగేషన్లో సంతకాలు పెట్టలేదు నా మీద పోలీసులు కేసులు పెట్ట. నాకు ఎందుకు భయం? నాకేంటి భయం? నాకేం భయం? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, భయం ఉన్నవాడు మాత్రమే పార్టీ మారుతాడు. పదవి అంటారా? తెలుగుదేశం పార్టీలో నాకు అధికారులు ఉన్న పదవి ఉంది, అధికారులు లేకపోయినా పదవి ఉంది.
నాకు ఇంకేం కావాలి, అధికార పదవి లేకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు ఆ గుర్తింపు ఉంది, నేను చేసుకుంటాను. ఈ మధ్య ఇంకొక కామెంట్ కూడా బాగా వినిపిస్తుంది అనిత గారు. 23 సీట్లకే పరిమితమైనటువంటి టీడీపీ నేతలు ఈరోజు కూడా తామే అధికారంలో ఉన్నట్లు ఫీల్ అయిపోతున్నారు, పోస్ట్ మార్టం చేసుకోవట్లేదు, పశ్చాత్తాపడట్లేదు అనేటువంటిది చాలామంది విమర్శిస్తున్నారు. నిజంగా ఇంకా అధికారం మత్తు దిగలేదా? నో, అధికారం మత్తు మాకు దిగడం కాదండి. ఒకటి మీకు విషయం చెప్తాం ఏంటంటే, మేము ఏం తప్పు చేసాము అన్నది ఆత్మావలోకనం చేసుకునే టైం అది అయిపోయింది. 23 సీట్లకు పరిమితం అయ్యాము అనుకుంటే అది ఎందువలన 23 సీట్లకే పరిమితం అయ్యామన్న సంగతి మాకు ఎలక్షన్ రిజల్ట్కి ఒక 1 మంత్ ముందు, ఎలక్షన్ తర్వాత 2 మంత్స్కి మాకు క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసింది. సంవత్సరాల తరబడి పోస్ట్ మార్టం చేయరు, మహా అయితే ఒక నెల పోస్ట్ మార్టం చేసుకుంటారు. పోస్ట్ మార్టం చేసుకున్న తర్వాత నుంచి వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని ముందుకెళ్తాం. ఓకే, సో ఆల్రెడీ 23 సీట్స్కి రావాల్సిన కారణాలన్నీ కూడా మేము ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాం. అవి రిపీట్ కాకుండా దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలన్న దీని మీద మేము ముందుకెళ్తున్నాం. మీరు అన్నారు ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్, అధికారంలో ఉన్నారేమో అని మీరు ఫీల్ అవుతున్నారు అని. మేము అధికారంలో ఉన్నామని మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారో తెలుసా? అలాగా ఎక్కువ రోడ్ల మీద మేమే కనిపిస్తున్నాం కాబట్టి, వైఎస్ఆర్సీపీ లీడర్స్ కనిపించట్లేదు కాబట్టి. అందుకు జనాలు ఆటోమేటిక్గా ఏమనుకుంటున్నారంటే వీళ్ళు అధికారులు ఉన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారేంటి అని. అధికారులు ఉన్నట్టు మేము ఫీల్ అవ్వాలంటే మా ఆయనకు అక్కడ పోలీసు వారు ఉండాలి, పోలీసు వాడు ఉండాలి, మాకు గన్మెన్లు ఉండాలి, ఇన్ని కనిపిస్తేనే కానీ అధికారులు ఉన్నట్టు మేము జనాలకు కనిపించాం. కానీ మీకు లాంటి వాళ్ళకి మేము కనిపిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే రోడ్ల మీద యాజిటేషన్ దాంట్లోనో లేదంటే క్వశ్చనింగ్ దాంట్లోనో ఎక్కువ మేము కనిపిస్తున్నాం కాబట్టి, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇంకా అధికారంలో మేము ఉన్నాం అన్న ఫీలింగ్లోకి వస్తున్నారు. సెకండ్ థింగ్ కూడా చెప్పనా, ప్రజలు వాళ్ళని ఇంకా ఎమ్మెల్యేలుగా యాక్సెప్ట్ చేయట్లేదు, అందువల్ల ఇంకా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. దట్స్ వై. ఎందుకని అట్లా ఎందుకు యాక్సెప్ట్? వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలియాలండి. 24 గంటలు మేము ప్రజల్లోనే ఉండేవాళ్ళం అండి. ఆ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాము, ఎమ్మెల్యేలకు నా 5 సంవత్సరాల్లో కూడా నవనిర్మాణ దీక్ష అనేవారు, నా జన్మభూమి కార్యక్రమం అనేవారు, ఏదో ఒక కార్యక్రమం మీద ప్రజల్లోనే ఉన్నాం. కానీ ఈ సంవత్సరాల కాలంలో ఏ కార్యక్రమాల్లో ప్రజల్లో ఉన్నారో ఒక మాట చెప్పమానండి. ఉన్నారు ప్రజల్లో, నాటు సారా కాసేదానికి, గుట్కాలు వ్యాపారం చేసేదానికి, భూ కబ్జాలు చేసేదానికి. అందువల్ల ప్రజలు ఇంకా మమ్మల్ని నాయకుల కింద యాక్సెప్ట్ చేస్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు సలహాలు ఇవ్వకపోగా అనవసరపు అభాండాలు వేస్తున్నారు అనేటువంటి కామెంట్ కూడా ఉంది. నిర్మాణాత్మక సూచనలు ఎప్పుడు చేస్తాం? మీరు ఏదైనా పని కల్పించితే, అదే ఒక పని తలబెడితే నిర్మాణాత్మకమైన సూచనలు మేము చేయటానికి. మేము చేస్తున్న ఏ సూచనని వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. అసలు కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళని అసెంబ్లీలో మాట్లాడనివ్వట్లేదు. అనకూడదు, నేను స్పీకర్ని ఎలిగేట్ చేయడం అన్నది కాదు, కానీ అక్కడున్న ఉన్నతాధికారాలను, స్పీకర్కు ఉన్న ఉన్నతాధికారాలని కూడా ఈరోజు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలంటే ముందు ప్రివిలైజ్డ్ మోషన్ మూవ్ చేయాలి, లేదంటే ఎవరో ఒకరు రేజ్ చేయాలి, దాని మీద ఒక ఓటింగ్ పెట్టాలి, తర్వాత సస్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రిని సస్పెండ్ చేసేయండి అంటే మార్షల్స్ ఎత్తిపోతారు. అంటే సిచ్యువేషన్ అలా జరుగుతోంది. అందువల్ల మేము చేసేదానికి రిసీవ్ అవన్నీ ఎందుకండి, ప్రతిపక్షం వరకు ఎందుకు? వాళ్ళ తాలూకా ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటారు, ఇంటర్నల్గా అడ్వైజరీ కమిటీ, అడ్వైజర్స్ ఉన్నారు కదా, నెలకు 3.5 లక్షలు తీసుకుంటున్న అడ్వైజర్స్. ఆ 3.5 లక్షలు తీసుకుంటున్న అడ్వైజర్స్ ఇచ్చిన మాట ఒకటి తీసుకోమనండి ముఖ్యమంత్రిని. మేము తీసుకున్నంత ఆయన వాళ్ళ మాటలే పట్టించుకోడు ఆయన. ఆబ్వియస్లీ ఎలా రిసీవ్ చేసుకుంటారు మా మాటలు? థ్యాంక్ యూ అనిత గారు, స్ట్రైట్ టాక్ కార్యక్రమానికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. కేసులకు అరెస్టులకు భయపడేవారే పార్టీ మారతారని, తాను ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో టీడీపీలోనే ఉంటాను తప్పితే పార్టీ మారేది లేదని కుండబద్దలు కొట్టారు వంగలపూడి అనిత గారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలపైన, పనులపైన తన రాజీ లేని సమరం చేస్తానని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది అనిత గారితో స్ట్రైట్ టాక్. డియర్ వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.